ఈరోజు మనం ఈరోజు ఇలా జూమ్ మీటింగ్ లో కలుసుకొని మాట్లాడుకుంటున్నామంటే అది మనకి దేవుడు మనకి ఇచ్చిన మరొక న్యూ డే అనుకోవాలి. సో అందుకే ముందుగా దేవునికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మనం ఈరోజు మన యొక్క కంపెనీ ప్రొఫైల్ గురించి డీటెయిల్స్గా మనం డిస్కస్ చేసుకుందాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఎస్ సార్, ఎస్ అండి. ఓకే సార్. వెల్కమ్ టు డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. మన యొక్క కంపెనీ పేరు డైనస్ ఏజ్ గ్లోబల్. మన కంపెనీ వచ్చేసి జనవరి 23 స్టార్ట్ అవడం జరిగింది. మన కంపెనీ యొక్క ఫౌండర్ సిఇఓ హ్యారిటీ ఇప్పటి వరకు మన కంపెనీ 22 crores పేఅవుట్ చేయటం జరిగింది. అలాగే మన కంపెనీలో మెంబర్షిప్ కానీ మనం చూసుకుంటే 2,10,000+ మెంబర్షిప్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగటం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ మోటివేషన్ ఏంటంటే, కమిట్మెంట్ ఏంటంటే హై క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ ఇంటిగ్రేట్ అండ్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ తయారు చేయడం చేస్తామని కంపెనీ యొక్క కమిట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కంపెనీ ఇప్పటి వరకు 60+ కంట్రీల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం ఏదైనా ఒక కంపెనీ మార్కెటింగ్లో రావాలని అంటే దానికి ఒక ఓన్ R&D టీం ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ టీం ఉండాలి. అలాగ ఉన్నప్పుడే ఈ కంపెనీ మార్కెట్లో సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కంపెనీ యొక్క R&D టీం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం డైనస్ మలేషియా హెడ్ క్వార్టర్స్గా మలేషియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు 60+ కంట్రీల్లో మన కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్ అయ్యిందన్న మనం చెప్పుకున్నట్టు ఆయా కంట్రీల యొక్క ఫ్లాగ్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది డేటా వచ్చేసి 21 సార్, జూలై 2025 సాయికృష్ణ ప్లస్ గారు, అంటే సాయికృష్ణ ఇప్పుడు గారు, ఇంకా మేబీ సార్ మీ వాయిస్ వస్తుంది కానీ స్క్రీన్ మూవ్ అవ్వట్లేదు సార్. కట్ అవుతుంది సార్ వాయిస్. ఆ, స్క్రీన్ మూవ్ అవ్వట్లేదు. ఆ ఒక్క స్లైడ్ మాత్రం ప్లే అవుతుంది. మారలేదా? అవునండి. నాకు ఇక్కడ మారుతుంది, చేంజ్ అవుతుంది సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సార్. లేదండి. ఇప్పుడు మారింది సార్. హలో. ఇప్పుడు మారింది. ఓకే. ఓకే ఓకే ఇది కొంచెం అది టెక్నికల్ ఇష్యూ అయింది సార్. సారీ ఫ్రెండ్స్. ఓకే సార్. ఓకే. సో ఇప్పటి వరకు 60+ కంట్రీల్లో మన యొక్క కంపెనీ ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే మన 6 monthsకి ఒక గాలా ఈవెంట్ మలేషియాలో ఈవెంట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే 60+ కంట్రీల్లో మన కంపెనీ యొక్క మెంబర్స్ అందరూ ఒకసాటిగా ఒక ఫ్యామిలీగా కూడి వారు సంతోషంగా వారు చేసిన అచీవ్మెంట్స్ కానీ వారు రీచ్ అయిన గోల్స్ని సెలబ్రేట్ చేసుకోవటానికి ఆ, ఈ యొక్క కంపెనీ ఏంటంటే 6 నెలలకు ఒకసారి ఒక ఈవెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఆ ఈవెంట్లోనే మన ఇండియా నుంచి ఒక డైనమిక్ లీడర్స్ ఒక 4 members వెళ్ళారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ కంపెనీ గురించి కంపెనీ సిఇఓతో వాళ్ళతో మాట్లాడి ఆ, వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. మేము అయితే నలుగురుమే వచ్చాం, కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళని ఒక దృఢమైన సంకల్పం నిశ్చయంతో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మన ఇండియా నుంచి కూడా ఒక 27 మెంబర్స్ని తీసుకొని ఇలా ఈవెంట్కి తీసుకుని వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ అంతా
ఏదైతే కంపెనీ కమిట్మెంట్ చేసిందో ఆ కమిట్మెంట్ బేస్ మీద ఉంది. సో అలాగే మన వాళ్ళు కూడా నలుగురికి చెప్పంటే టీము పెరిగి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళ నలుగురితో పాటు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ యొక్క ఫౌండర్స్ టీం మెంబర్స్ని మనం చూస్తే చూడండి, ఇక్కడ మంచి డైనమిక్ లీడర్స్ని మనం కలిగి ఉన్నాం. నెట్వర్క్ మార్కెట్లో ఎంతో అనుభవం కలిగి ఉన్న వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, హ్యారిటీ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మన యొక్క కంపెనీ యొక్క ఫౌండర్. అలాగే చార్లెస్ షీమా గారు చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, కోచ్ ఆడి డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్. అలాగే సైమన్ ఓయి జనరల్ మేనేజర్, కోచ్ దామన్. అలాగే నికోలా చాయ్. నెక్స్ట్ మన యొక్క కంపెనీ యొక్క సిఓ గారు ఫౌండర్ గురించి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన సక్సెస్ఫుల్లీ ఫౌండర్ మోర్ దాన్ 10 కంపెనీస్లో ఇండస్ట్రీస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్గా ఉన్నారు. అలాగే 20 సంవత్సరాలు ఎంఎల్ఎం మార్కెట్లు నెట్ మార్కెటింగ్లో 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి మనలో ఉన్న ఒడిదుడుకులన్నిటిని ఎదుర్కొని ఈ యొక్క కంపెనీని స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సైమన్ ఓయి గారు మనకి జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు ఇండియా తరపున. ఎందుకంటే సార్కి ప్రీవియస్లో యూనినార్ సిమ్కి మన ఇండియా తరపున మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మన ఇండియాకి డైనస్ గ్లోబల్ తరపున డైరెక్టర్ జనరల్ మేనేజర్గా పనిచేయడానికి సార్ని ఎన్నుకోవడం జరిగింది. సారు సర్టిఫైడ్ అండ్ లైసెన్స్ ఫార్మసిస్ట్గా, అలాగే ఎన్నో కంపెనీల్ని ఫార్మసిస్ట్ కంపెనీలు సక్సెస్ఫుల్గా రన్ చేసిన యొక్క అనుభవం ఉంది. 10 సంవత్సరాల యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. అలాగే ట్రైనర్ గాను, స్పీకర్ గాను నెట్వర్క్ మార్కెట్లో సార్ సక్సెస్ఫుల్గా ముందుకి నడుస్తూ ఉన్నారు. అలాగే మన యొక్క ఇండియాకి రావడానికి ఈ యొక్క కంపెనీని ఇండియాకి తీసుకురావడానికి ఒక ఇండియన్ సిటిజన్ కావాలి. అందులో భాగంగానే మన యొక్క యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన జయరాజ్ సార్ని ఎన్నుకోవటం జరిగింది మార్కెటింగ్ డైరెక్టర్ డైనస్ ఇండియాగా. సార్కి సివిల్ ఇంజనీర్ అయినా కానీ సార్కున్న ఏంటంటే ఒక ఇంట్రెస్ట్, మన యొక్క నేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్. అంటే నేచురోపతి అండ్ నేటివ్పతి ప్రాక్టీషనర్ గాను ఎలాంటి కంపెనీలు ఎన్నో ఫౌండర్స్ స్థాపించడానికి వెల్నెస్ సెంటర్స్ చేయడానికి మంచి ఇంట్రెస్ట్తో సార్ ఎన్నో స్థాపించారు. అలాగే సార్కి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉంది. 14 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఈ డైనస్ గ్లోబల్కి డైనస్ మెయిన్ ఇక్కడ ఇండియాకి మార్కెటింగ్ డైరెక్టర్గాను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎన్నో వెల్నెస్ హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఒక కంపెనీ సక్సెస్ అయింది అని అనుకోవడానికి ఎలా అంటే అది పొందుకున్న యొక్క అవార్డ్స్ రివార్డ్స్ని బట్టి మనము ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మంచి కంపెనీ అని చెప్పేసి మనము ఆ, చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అలాగే మన కంపెనీ కూడా కొన్ని అవార్డ్స్ తీసుకుంది. ఏషియన్ పసిఫిక్ నేషనల్ అవార్డ్స్ని జూన్ 23లో తీసుకుంది హాంకాంగ్లో. అలాగే స్టీవా అవార్డ్స్ 2024లో సిల్వర్ తీసుకుంది ఫ్రెండ్స్. అలాగే ఏషియన్ పసిఫిక్ ఎంటర్ప్రైన్మెంట్స్ అవార్డు జూన్ 24లో తీసుకోవడం జరిగింది. అలాగే స్టీవ్ అవార్డు గోల్డ్ 2024లో మళ్ళీ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మన యొక్క కంపెనీ ఆయా దేశాల్లో సర్టిఫై తీసుకున్న ఆథరైజేషన్ తీసుకున్న ఇవి మనం చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ డైనస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా మన ఇండియాలో కూడా లీగాలిటీ కంప్లీట్ చేసుకొని ఆయా
సర్టిఫికేషన్స్ ఫుడ్ సేఫ్టీ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం పాన్ కార్డ్ కానీ ఇవన్నీ. సో నెక్స్ట్ మంత్లో మన కంపెనీ సక్సెస్ఫుల్గా మన ఇండియాలో సక్సెస్ఫుల్గా లాంచింగ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం కంపెనీ గురించి. సో మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి మనం చెప్పి ఈ యొక్క కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్ఎఫ్ఎస్ కోర్ టీమ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓవర్ టు గోపి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు మనం ఎందుకు కంపెనీ గురించి ప్రతిరోజు చెప్తున్నాం అంటే, మీరు ఎవరు అడిగినా మిమ్మల్ని ఫాస్ట్గా మీరు అంటే వెంటనే మీకు నాకు తెలీదు అని అనకుండా కంపెనీ గురించి చెప్తారని ఇంటెన్షన్ ప్రతిరోజు చెప్పించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు మన మధ్యనే ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. ఈరోజు అతి తక్కువ టైంలోనే ప్రొడక్ట్స్ గురించి ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ బెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ తనతో పాటు 10 మంది కూడా ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. సో లేట్ చేయకుండా అతన్ని ఇన్వైట్ చేద్దాం. ఈరోజు మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో కొలాజిన్, ఈ కొలాజిన్ గురించి చెప్పడానికి ఇన్వైట్ చేద్దాం. గ్రేట్ వెల్కమ్ మిస్టర్ సయ్యద్ నజీర్ గారు ఆన్ ద జూమ్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను షేర్ చేస్తాను ఇక్కడ నుంచి. నేను చేయనా సార్? నేను చేస్తాను సార్. ఓకే, డన్ డన్. కోహోస్ట్ ఇచ్చాను సార్ ఆల్రెడీ మీకు. ఓకే. సార్ ఓకేనా? డిస్ప్లే అవుతుందా చూడండి. సార్ ఓకే సార్. సార్ డిస్ప్లే అవుతుందా? ఎస్ సార్, వస్తుంది సార్. గోపి సార్. వస్తుంది సార్, వస్తుంది. Morning, leaders. Today we will discuss our beautiful product, Dynas Collagen. బ్యూటీ ప్రోడక్ట్ ఎందుకన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనస్ కొలాజిన్ అన్నమంటే మనందరికీ ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఇది బ్యూటీ ప్రోడక్ట్ అని. ఎస్, ఆఫ్ కోర్స్ దిస్ ద బ్యూటీ ప్రోడక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నాట్ ఓన్లీ బ్యూటీ, దీనివల్ల కొన్ని ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఇది ఒక బ్యూటీ ఒకదానే కాదు. అదేదో ఈరోజు చూద్దాం మనం. బిఫోర్ గోయింగ్ టు అవర్ బ్రాండ్, అసలు ఫస్ట్ కొలాజిన్ అంటే ఏంది అని జస్ట్ నార్మల్గా చూద్దాం. Collagen is a protein molecule, is made up of a protein, amino acids. ఇవి న్యాచురల్గా మన బాడీలో ఫామ్ అయింది. ఈ కొలాజిన్ అనే ఫామ్ అవడం కోసం మనం తీసుకునే ఫుడ్స్లో వచ్చేసి చికెన్, ఫిష్ అండ్ ఎగ్ వైట్లో ఉంటుంది ఎక్కువ ఇది. అండ్ ప్లాంట్స్లో వచ్చేసి ఇది సిట్రస్ ఫ్రూట్స్, లైక్ హై రిచ్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, బెర్రీస్, పెప్పర్ అండ్ బ్రోక్లీ అండ్ నట్స్లో ఉంటుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇవి స్కిన్కి, బోన్స్కి, మజిల్, జాయింట్స్ అండ్ కార్టిలేజ్ ఫామ్ అవడానికి, హెయిర్ నెయిల్కి యూజ్ అవుతుంది. ఇది న్యాచురల్గా మన బాడీలో కొలాజిన్ అనేది ఫామ్ అయింది. ఇది న్యాచురల్గానే మన బాడీలో అవుతుంది. న్యాచురల్గా మన బాడీలో ఉన్న అమైనో యాసిడ్స్ లైక్ గ్లైసిన్ అండ్ ప్రోలైన్తో ఇది యూజ్ అవుతుంది. విత్ యూజ్ ఆఫ్ అవర్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ లైక్ విటమిన్ సి అండ్ జింక్ అండ్ కాపర్తో ఈ కొలాజిన్ అనేది ఫామ్ అవుతుంది. కమింగ్ టు అవర్ డైనస్ కొలాజిన్, sip, sleep and shine.
What is Dynas Collagen? Dynas Collagen is a premium beauty supplement that support healthy skin, beauty hair, strong hair, and overall vitality. Vitality ante mana language lo cheppalante energy. And it improves inner and outer wellness for long-term beauty and well-being. And benefits of Dynas Collagen. Benefits ఏంటి? Enhance the skin elasticity, hydration, and reduce the wrinkles. అంటే మొహం మీద ఉన్న ముడతలు ఏదైతే ఉంటాయో అవి రిమూవ్ చేస్తాయి. అండ్ రెడ్యూస్ ద హెయిర్ లాస్ అండ్ ఇంప్రూవ్స్ ద నెయిల్ స్ట్రెంగ్త్. హెయిర్ లాస్ తగ్గడానికి యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, లైక్ జెనెటిక్గా, ప్రోటీన్ డెఫిషియన్సీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొలాజన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సపోర్ట్ సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఫర్ ద వైటాలిటీ, అంటే మన సెల్స్కి ఎనర్జీ ఇవ్వడం కోసం యూజ్ అయింది. అండ్ మెయింటైన్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బోన్ డెన్సిటీ, మన బోన్కి డెన్సిటీ ఇవ్వడానికి యూజ్ అయింది. సపోర్ట్ రిలాక్సేషన్ అండ్ మెంటల్ క్లారిటీ, అంటే మనకి మంచి ఒక పీస్ఫుల్గా మైండ్ ఉండడం కోసం యూజ్ అయింది. షీల్డ్ సెల్స్ ఫ్రమ్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్, మన సెల్స్కి ఆ స్ట్రెస్ నుంచి కాపాడిద్ది. వాట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్? మన కొలాజిన్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? Collagen peptide, bird nut extract, elastin, NMN, nicotinamide mononucleotide, and ergotamine, and gamma aminobutyric acid, GABA అంటాం మన షార్ట్ కట్లో. ఇవి వన్ బై వన్ వీటి యొక్క యూజెస్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ కొలాజిన్ పెప్టైడ్. కొలాజిన్ పెప్టైడ్కి కొలాజిన్కి డిఫరెన్స్ ఏంటంటే, కొలాజిన్ పెప్టైడ్ మీన్స్ కొలాజిన్ యొక్క స్మాల్ పీసెస్ చేస్తే దాన్ని కొలాజిన్ పెప్టైడ్ అంటారు. ఈ కొలాజిన్ పెప్టైడ్ వల్ల యూజెస్ ఏంటంటే, కొలాజిన్ పెప్టైడ్ ఇన్హాన్స్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ హైడ్రేషన్. స్కిన్కి ఆ బ్యూటీ అనేది, గ్లో అనేది ఇచ్చిద్ది. అండ్ స్ట్రెంగ్థెన్స్ ద హెయిర్ అండ్ నెయిల్స్, మన హెయిర్కి నెయిల్కి స్ట్రెంగ్త్ ఇస్తాయి. అండ్ సపోర్ట్స్ జాయింట్ అండ్ బోన్ హెల్త్, బోన్స్కి జాయింట్కి హెల్త్ ఇస్తాయి. అంటే ఆఫ్టర్ 40 years ఏజ్ వచ్చాక మన జాయింట్స్లో కొలాజిన్ అనేది తగ్గుతూ ఉండిద్ది, కార్టిలేజ్ తగ్గుతూ ఉండిద్ది. సో ఇట్ సపోర్ట్స్ ద జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. నెక్స్ట్ బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్. ఈ బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఈస్ ద షిప్లెట్ బర్డ్ సలైవా. ఈ బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనేది షిప్లెట్ అనే బర్డ్ యొక్క సలైవా నుంచి దీన్ని కలెక్ట్ చేస్తారు. ఈ బర్డ్ ఎక్కువగా మనకి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అండ్ ఫిలిపైన్స్లో ఉంటుంది ఈ బర్డ్ ఎక్కువ. సో బర్డ్ నెస్ట్ ఎక్స్ట్రాక్ట్ ప్రమోట్స్ స్కిన్ సెల్స్ రెన్యూవల్ ఫ్రమ్ ద రేడియంట్ కంప్లెక్షన్, అంటే మన స్కిన్కి ఆ గ్లో అనేది ఇచ్చింది. ఇది రిచ్ ఇన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ సపోర్ట్స్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇన్నర్ వెల్నెస్, అంటే ఇది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేసింది. ఎలాస్టిన్ అనేది మన స్కిన్, లంగ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఉన్న ఒక ప్రోటీన్. ఇది ఎలాస్టిన్ ఇది ఇంప్రూవ్ ద స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ lightness, reduces the appearance of the fine lines and sagging, and works synergistically with the collagen from the youthful skin. ఇంకోటి నికోటిమైడ్ మోనోక్లోటైడ్, అంటే NMN అంటారు. ఇదే NMN మన వేరే ఒక ప్రోడక్ట్లో కూడా ఉంది. హ్యావ్ రిమెంబర్ దిస్? ఎస్, మన రోసెంటాలో ఉన్నది NMN. NMN is the form of the between B3. ఈ NMN అనేది దీన్ని విటమిన్ B3 అంటాం. ఇట్ బూస్ట్ ద లెవెల్స్ ఆఫ్ NAD+. సో ఈ NMN వల్ల యూజ్ ఏంటంటే బూస్ట్ సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ డిలే ద సైన్ ఆఫ్ ద ఏజింగ్ని డిలే చేసిద్ది. అండ్ ఇన్హాన్స్ మెటబాలిక్ ఫంక్షన్ ఫ్రమ్ ద ఓవరాల్ వైటాలిటీ, అంటే మన మెటబాలిక్ ఫంక్షన్కి కావాల్సిన ఎనర్జీని ఇచ్చిద్ది. నెక్స్ట్ ఎర్గోతినమైన్. ఈ ఎర్గోతినమైన్ అనేది న్యాచురల్ అమైనో యాసిడ్స్ ఫ్రమ్ మష్రూమ్స్. మన మష్రూమ్స్ వచ్చేది ఇది న్యాచురల్ అమైనో యాసిడ్స్. దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఎర్గోతినమైన్ యాక్ట్ యాజ్ ఎ పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఫ్రమ్ ద సెల్యులర్ డిఫెన్స్. ఇది ఒక న్యాచురల్ యాంటీఆక్సిడెంట్, ఇది పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. అండ్ స్లో డౌన్ ఏజింగ్ ఎట్ ద సెల్యులర్ లెవెల్ అండ్ ఇన్హాన్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్. గాబా అమైనోబ్యూట్రిక్ యాసిడ్, దీన్ని మనం షార్ట్ కట్లో గాబా అని పిలుస్తాం. ఈ గాబా అనేది ఇట్స్ న్యాచురల్ గాబా అనేది ఇట్ ఈస్ న్యూరో ట్రాన్స్మిటర్
it maintain the central nervous system. It is the one of the important chemical in the brain. ఈ GABA అనేది reduce the stress and improves sleep quality and support relaxation and mental clarity and helps maintain the balanced nervous system. అందుకని తీసుకున్నప్పుడు నార్మల్గా మనకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి మంచి నిద్ర వచ్చింది. హౌ టు కన్జ్యూమ్, దీన్ని ఎలా తీసుకోవాలి? నువ్వు ఒక శాచెట్ తీసుకోవాలి, నో నీడ్ టు మిక్స్ విత్ వాటర్. వాట్ ఈస్ ద బెస్ట్ టైం? ఏ టైంలో తీసుకోవాలి? బిఫోర్ స్లీప్. ఎందుకంటే ఇది మన బాడీ అనేది స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు మన బాడీ రికవర్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మన బాడీ అనేది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో బిఫోర్ స్లీప్ యూ హ్యావ్ టు టేక్. సూటబుల్ ఫర్ హోమ్, ఇది ఎవరికి సూట్ అయ్యింది? అడల్ట్స్ అందరు తీసుకోవచ్చు. ఫర్ 18 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి స్కిన్ గ్రోత్ని, హెయిర్ వాటికి స్ట్రెంత్ చేయడానికి యూజ్ అయింది. అండ్ 40+ ఉన్న పర్సన్స్కి వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది, మీన్స్ వాళ్ళకి ఒక ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, కార్టిలేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మెయింటైన్ ద బోన్స్, జాయింట్స్, బోన్స్ అండ్ బూస్ట్ వైటాలిటీ. అండ్ పూర్ స్లీప్ అండ్ హై స్ట్రెస్, ఎవరైతే నిద్ర తక్కువగా ఉండి నిద్ర లేకుండా ఫీల్ అవుతున్నారో అండ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారో వాళ్ళకి బాగా యూజ్ అయింది. Thank you, SFS team, for giving this opportunity. And hand over to section to our host, Gopi Garu. Over to you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన ప్రోడక్ట్ ఏవైతే ఉందో కాలేజిన్ ఎలా తీసుకోవాలన్నది ఇంత నీట్గా, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏముంటుందో కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మన డైనస్ గ్లోబల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఈ 6 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఏవైతే కాలేజిన్ ఉందో ఈ కాలేజిన్ అనేది కూడా చాలా బ్యూటీ ప్రోడక్ట్ అండి. సో చాలామంది దీన్ని ప్రమోట్ చేయరు, కానీ ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి కొంచెం స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది ప్రమోట్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ ప్రమోట్ చేయండి. వన్స్ ఇండియాలో లాంచ్ అయింది అంటే మాత్రం మీరు ఎక్కడ కూడా ప్రమోట్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పిన సాయి కృష్ణ గారికి, అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్ ఏవైతే ఉందో కాలేజిన్ గురించి ఇంత నీట్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సయ్యద్ నజీర్ గారికి మన స్టైల్లో మనం ఒకసారి బిగ్ థ్యాంక్స్ చెప్దామండి. ఒకసారి మన హార్ట్ సింబల్తో బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. ఈరోజు ఇంత నీట్గా నేర్చుకొని, ఇంత క్లారిటీగా నేర్చుకొని ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం కూడా చాలా కష్టమే. కానీ ఇంత వండర్ఫుల్గా మనకి ప్రజెంటేషన్ చేసినందుకు వీళ్ళిద్దరు కూడా మనం హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈరోజు మనం ఈ డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్తో పాటుగా మనకంటూ కొంత మైండ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. సో అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనం బిజినెస్ ఎలా స్టార్ట్తో బిజినెస్ చేయాలి, స్ట్రాటజికల్గా బిజినెస్ చేయాలి అంటే ఇప్పుడు మనం చేసే బిజినెస్ అంతా మనుషుల మైండ్ సెట్తో చేసే బిజినెస్. సో రూపాయలతో చేసే బిజినెస్ కాదు కాబట్టి ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటారు. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. అలా అని చెప్పి నెగిటివ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పాజిటివ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు మనం చేసే బిజినెస్ అంతా వ్యక్తుల మైండ్ సెట్తో చేసే బిజినెస్. ఈరోజు మనం ఏవైతే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తామో ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా యూనిక్ ప్రొడక్ట్స్. సో ఈరోజు మనం బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, మనకున్న సిటీస్లో, మనకున్న ఏరియాస్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తే మనం ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సిటీస్లో ఎలా బిల్డ్ చేయాలనేది గురించి చెప్పడానికి మన మధ్యనే ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ నజీర్ సార్ ఆన్ ద జూమ్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనందరం కూడా ఒక స్పెషల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ ఫర్ 1 minute ప్లీజ్, ఫర్ 1 minute సార్ మేనేజ్ చేయండి. ఒక 1 minute సార్, నేను జస్ట్ మీకు ఫొటోస్ షేర్ చేస్తాను, నాకు కొంచెం డిస్ప్లే చేయండి. అలాగే సార్, షూర్ షూర్. ఇంకా మీ టీంలో ఎవరన్నా రాకపోయింటే ఒకసారి ఫోన్ చేయండి.
ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ రేపు చెప్పకూడదు, మీన్ చెప్పడం జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే సారీ సారీ ఫర్ ద డిలే అండి. ఓకే, మై డియర్ లీడర్స్, అందరికీ నమస్కారం అండి. ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. నా పేరు నజీర్ ఖాన్ అండి. మాది తెలంగాణ స్టేట్, ఖమ్మం డిస్టిక్, వైరా అండి. వైరాలో ఉంటాను నేను. రాత్ర ఫీల్ చేసి వచ్చేసరికి చాలా డిలే అయిపోయింది. సో మన కోసం మంచి సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది మీకు జస్ట్ విత్ ఇన్ 1 minute స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, మనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రతిరోజు కూడా మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి. మనం సక్సెస్ అవ్వాలంటే మనకి లెఫ్ట్ రైట్ లెగ్స్, మనం జస్ట్ అంటే ఒక లెఫ్ట్ రైట్ లెగ్ మనం ఫ్రంట్కి వేస్తున్నాం. లెఫ్ట్ ఒక అడుగు ముందుకు వేసామంటే ఒక అడుగు ముందు జరిగినట్టు, అలాగే రైట్ ఒక అడుగు ముందుకు వేసిందంటే మళ్ళీ ఇంకొక అడుగు మనం ముందుకు వెళ్తున్నట్టు. సో ఆ విధంగా మనం జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే అలా అడుగులు వేయగలుగుతున్నామో అప్పుడే మనం రన్నింగ్ కూడా నేర్చుకోగలుగుతాం, రన్నింగ్ కూడా చేయగలం. సో ఎప్పుడైతే నడుస్తూ రన్నింగ్ చేయగలుగుతున్నామో ఆటోమేటిక్గా మనం గమ్యాన్ని రీచ్ అవుతున్నట్టు అర్థం. సో అలా గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే ముందు ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం నేర్చుకోవాలి ఎవరైనా కూడా. సో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ఫుల్ పీపుల్ చూసి నేను అవ్వాలి, నేను కూడా అలా అవ్వాలి, నేను కూడా అలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, నాకు కూడా అలాంటి కార్లు బంగ్లాలు కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంటారు. సహజం, అది తప్పలేదు. కానీ ఆశకి ఆశయానికి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందంటే, ఆశయం అనేది కేవలం 100లో ఒక 5% మంది పెట్టుకుంటారు. ఆశ అనేది 100లో 95% మంది పడుతుంటారు. సో ఏంటంటే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజుల్లో మనకి ఏ ఇండస్ట్రీ అయినా డిస్టర్బ్ అయింది చెప్పాలంటే, మీరు బయట ఒక మంచి కొటేషన్ నేను చదివాను. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయని అవసరం లేదంట. సింపుల్గా అసలు ఏ చదువు రాని వాళ్ళని కూడా, అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళని ఎలా పడితే అలా ఎగ్జామ్స్ రాసే వాళ్ళని దాన్ని పాస్ చేస్తే చాలంట. అంటే ఫేక్ ఇంజనీర్స్, ఫేక్ డాక్టర్స్, మొత్తం ఫేక్ పర్సన్సే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, డాక్టర్కి అసలు ఏమంటారు అంటే అతనికి వైద్యమే రాదు, అతని దగ్గరికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఫేక్ ఇంజనీరు, అతనికి బిల్డింగ్లు ఎలా కట్టాలో తెలియదు, అతని చేతిలో బిల్డింగ్లు పెడితే ఏంటి పరిస్థితి? సో అతనికి చదువుకోలేదు, అతను టీచింగే రాదు, అతను ఒక టీచర్గా ఉంటే ఏంటి పరిస్థితి? సో కాబట్టి అర్థం చేసుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా డిస్టర్బ్ అయిందాం, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంకెక్కడైనా సరే మీరు లంచాలు ఇచ్చో ఇంకేటో చేసి 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 అక్కడ మనం ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చాము అడ్డంగా. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో అలా జరగదండి. 100% మీరు సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సిందే. సో అలాగా స్టెప్ బై స్టెప్ ఎవరైతే నేర్చుకొని వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏదైతే డ్రీమ్ లైఫ్ పెట్టుకున్నారో అది అచీవ్ చేస్తారు. దానికంటే పెద్ద టైం ఏం పట్టదండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1 year నుంచి తీసుకొని 3 yearsలోనే మనం రిటైర్మెంట్ అయ్యేంత సక్సెస్ మనం తీసుకోవచ్చు. అంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, అంత
మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుని నెక్స్ట్ లైఫ్ అంతా టోటల్ గా కూడా టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ రెప్యుటేషన్. అంటే అందరికీ ఉంటుంది, నాకు పేరు కావాలి, నా పేరు చెప్తే పనులు అయిపోవాలని. అది అందరికీ కోరిక ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే అది అంటే సాధిస్తారు. చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అందుకనే సినిమాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో ఆ స్టోరీలు చూసి ఒక కేజీఎఫ్ అనో, లేదంటే ఒక ఓజీ అనో, లేదంటే ఏదైనా ఒక పవర్ఫుల్ అంటే ఒక బాహుబలి లాంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ వచ్చినప్పుడు ఆ సినిమా ఎందుకు హిట్ అవుతుందంటే, ఒక రకంగా చెప్పాలంటే రియల్ బాహుబలిలు, రియల్ ఓజీలు, రియల్ కేజీఎఫ్లు ఆ మూవీస్ కూడా చూడరండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే రియల్ గా ఎవరైతే బయట అచీవ్మెంట్ చేస్తూ ఉంటారో ఒక లైఫ్ ని, వాళ్ళు రెడీ సార్. సార్ థ్యాంక్. సో వాళ్ళు యాక్చువల్గా ఈ మూవీస్ ని ఇలాంటి వాటిని ఎంకరేజ్ అంటే చూడరు, వాళ్ళకి అంత టైం లేదు. సో 1 సెకండ్ సార్. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. జస్ట్ అంటే డిజైనింగ్ అయితే చేయగలిగామండి, అంటే పీడిఎఫ్ అనేది చేయడానికి కొంచెం టైం ఇస్తాను, అందుకే డిలే అయింది. సో చూస్తే సక్సెస్ఫుల్ గా రియల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూవీస్ కోసం, లేదంటే మీరు ఒక క్రికెట్ చూస్తూ ఉంటారు, పిచ్చిగా చూస్తూ ఉంటారు. ఒక పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదో ఐపీఎల్స్ అని అవి ఇవి చూస్తూ ఉంటాను. నేను తప్పుగా అది చూడటం, కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం అక్కడ కస్టమర్ గా ఉన్నామా, ఒక అంటే ప్రేక్షక పాత్రలో ఉన్నామా, మనమే బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ దిగామా? ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఇప్పుడు మా ఏరియాలో మున్సిపల్ ఎలక్షన్స్ అట, నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సార్ నేను మొన్న విన్నాను, పలానా ఎమ్మెల్యే దగ్గర మేము పనిచేస్తామండి అంటే, ఎవరండి అంటే పక్కనే, నాకు ఎంతో దూరం కూడా కాదు, 100 కిలోమీటర్ దూరం. అక్కడ పలానా ఎమ్మెల్యే అంటే, ఏ ఎమ్మెల్యేకి అని కూడా తెలియదు నాకు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన చుట్టుపక్కల ఎమ్మెల్యే ఎవరు, మన ఏరియాలో సిఏ ఎవరు, డిఎస్పీ ఎవరు, ఎస్ఐ గారు ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళ సక్సెస్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. సో కాబట్టి ఆ టాపిక్స్ మీదే మనం ఈరోజు స్పెషల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్ అండి, మనం మెయిన్ టాపిక్ వెళ్దాము. అందరికి కూడా సక్సెస్ అవ్వాలి అని ఉంటుంది. హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్. మనం ఎలా సక్సెస్ అవ్వాలి అందరికీ ఉంటుంది, మరి ఎలా అవ్వాలి అనే దాని మీద చాలా సింపుల్ వే. సో దాని మీద తెలుసుకుందాం సార్. నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. చూడండి, మొదటిగా అందరు చేయాల్సింది ఇక్కడ ఏంటంటే లెర్నింగ్. ఎవరైనా సరే లెర్నింగ్ చేయకుండా, మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పెల్లింగ్ లో ఎల్ సపరేట్గా పెట్టాల్సి వచ్చింది. చూడండి, ఎవరైతే లెర్నింగ్ చేస్తారో ఆటోమేటిక్ ఆ ఎల్ వెళ్ళిపోద్దండి, ఎర్నింగ్స్ లోకి వచ్చేస్తారు. లెర్నింగ్ ఎప్పటి వరకు చేయాలి? ఇప్పుడు ఒక స్టూడెంట్ గా చూసుకుంటే వాళ్ళు ఒక డిగ్రీనో, ఎంబీఏనో, బీటెక్కో, ఎంటెక్కో అంటే మొత్తం కలిపి లైఫ్ లో ఒక 15 నుంచి 20 సంవత్సరాలు స్టడీ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ ఏం వర్క్ ఉంటుంది వాళ్ళకి? లెర్నింగ్ అయిపోయింది కదా. తర్వాత అందరు చూసేది ఏంటి? జాబ్ అంటారు. జాబ్ మీనింగ్ కూడా చాలా మంది తెలియదండి. అందరూ కూడా జాబ్ అంటూ చేస్తుంటారు, కానీ దాని ఫుల్ ఫామ్ ఒకసారి తెలుసుకుంటే జస్ట్ అదర్స్ బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ వ్యాపారం కాదు, నీ పక్కన వాళ్ళ వ్యాపారం. సో వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికే జాబ్ చేస్తారని చెప్పొచ్చు. ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే ఫీల్ అవ్వకండి, జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే ఈ టాపిక్. సో చూడండి, మనం లెర్నింగ్ అనేది లేకుండా ఎర్నింగ్ రాదండి. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా మిగతా ఇండస్ట్రీస్ లో కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, లేదంటే ఒక డాక్టర్ గా కావచ్చు, మీరు ఏదన్నా ఈవెన్ సుతార్ మేస్త్రి కావచ్చు, ఒక సెంటరింగ్ మేస్త్రి కావచ్చు, వీళ్ళు చాలా రోజులు ఒక అసిస్టెంట్ గా వర్క్ చేస్తారండి. ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటారు. మీ లాయర్ ఎవరు డైరెక్ట్ అవ్వరు, అసిస్టెంట్ లాయర్ గా కొంతమంది దగ్గర వాళ్ళ స్కిల్స్, ఇవి ఎలా వాదించాలి ఈ కేసులు, అసలు దీంట్లో సెక్షన్స్ ఏది దేనికి అప్లై అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాకనే వాళ్ళు మెయిన్ లాయర్ గా, ఒక డాక్టర్ గా, అసిస్టెంట్ డాక్టర్ గా ఉండి కొన్ని ఆపరేషన్స్ అంతెందుకు స్టడీ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాళ్ళకి పెట్టి, వాళ్ళకంటూ ఒక గుండె ఎక్కడ ఉంటుంది, లేదంటే కిడ్నీలు ఎక్కడ ఉంటాయి, ఇట్లా మన ఆర్గాన్స్ మీద కావచ్చు, టోటల్ మానవుడి శరీరం గురించి ఒక స్టడీ చేసిన తర్వాత కానీ ఒక డాక్టర్ అనేది ఎవరు, ఒక కప్పని కోసి మరి వాళ్ళు సర్జరీస్ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్. మరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ గా
యాక్షన్ అంటే జాబ్ రాగానే వెంటనే తీసుకెళ్ళి ఒక ఎస్ఏఓ లేకపోతే సిఇఓ లేకపోతే తీసుకెళ్ళి డైరెక్ట్ సీట్ లో కూర్చోబెట్టినా నువ్వు ఈ ఏరియాకి నువ్వే సిఐగా నువ్వే ఏదో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అట్లా ఉండదండి. అక్కడ 100% ఏంటి మన మన రైట్స్ ఏంటి, మనం ఎంతవరకు మనం బిహేవ్ చేయగలం పబ్లిక్ లో మనం ఎలా బిహేవ్ చేయాలనే టాపిక్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాతనే వాళ్ళకి ఆ సీట్ లో కూర్చోబెడతారు. అలాగే మనం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం, మనం డైనస్ గ్లోబల్ లో ఉన్నాం అంటే 100% మనకి లెర్నింగ్ అవసరం. విషయాల మీద అవసరం అండి. ముందు హెల్త్ ఇంపార్టెంట్. ఎలాగ మనం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలి. అలాగే మన దగ్గర ఉన్న ఈ 6 రకాల ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 6 రకాల ప్రొడక్ట్స్ మనం ఎవరికి సజెషన్ చేయొచ్చు, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు అంటే మనది ప్రివెన్షన్ ప్రొడక్ట్స్ అండి. ఇదేదో ప్రత్యేకంగా వ్యాధులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చే ప్రొడక్ట్స్ అయితే కాదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వాడుకోవటం వల్ల రేపు భవిష్యత్తులో అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఒక షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగా మనం జాగ్రత్త తీసుకునే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నవి. కాబట్టి ఎలాంటి వాళ్ళకి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అలాంటి ప్రొడక్ట్ ఎలాంటిది ఇవ్వాలి అనేది కూడా నేర్చుకోవాలి. అలాగే మనం చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే పర్సన్ టు పర్సన్ మనం రెఫర్ చేసుకుంటూ చేసే బిజినెస్. కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎలాగ మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలి, మరి ఎలాగా ఒక పర్సన్ని క్లోజింగ్ చేసుకోవాలి. మరి మీ అండర్లో అంటే మీ ఐడి అండర్లో ఒక 10 మెంబర్స్ వస్తారు. ఈరోజు మీరు ఒక ఐడిగా వచ్చారు అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. రేపు 100% మీరు లీడర్షిప్ చేయాలి. ఇక్కడ ఐడిగానే మిగిలిపోకండి, లీడర్షిప్ ఎలా చేయాలో తెలుసుకోండి. లీడర్షిప్ అనేది మీకేం కొత్త ఏం కాదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే. కాబట్టి జస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో మనం వెనకబడిపోతున్నాం. ప్లీజ్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు కనుక బాధ్యత వహించగలిగితే, మీరు చూడండి, బాధ్యత అనే దానికి మీరు మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒక్కసారి మీ అమ్మ నాన్నగారు ఒక్కసారి వాళ్ళు గనక అసలు ఈ ఈ జాబ్ ఎందుకు చేయాలి, లేదంటే ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, అసలు నేను ఇంట్లో పనులు ఎందుకు చేయాలంటే ఒక మమ్మీ డాడీ కనుక అనుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఫుడ్ తినాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మినిమం నీడ్స్ ఉంటాయి కదా, అవి ఎవరిని అడగాలి? సో కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతకి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో కాబట్టి లెర్నింగ్ ఎలా చేయాలి, మరి లెర్నింగ్ కూడా చేయాలని అందరికీ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఏముందుకులే మన అప్లైన్ ఉన్నారు కదా అన్న లెఫ్ట్ రైట్ రెండు ఆయనే సర్వీస్ చేస్తాడు అని చెప్పి కొంతమంది నేర్చుకోకుండా ఉండిపోతారు. సో అలా చేయటం వల్ల ఓకే మీకు డబ్బులు వస్తాయేమో తాత్కాలికంగా, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డబ్బు ఒకటే కాదండి, గౌరవం కూడా దక్కుతుంది. అది ఎవరికి అంటే ఎవరైతే నిరంతరం నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పనిచేస్తున్న వాళ్ళకి. సో హౌ టు లెర్న్ సార్? నెక్స్ట్ గోపి సార్. షీట్ సార్, అది కాదు సార్, హౌ టు లెర్న్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజ్ అయింది, నో ప్రాబ్లం. మరి నేర్చుకోవడం ఎలాగా? సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బుక్స్ ఉన్నాయి, అద్భుతమైన బుక్స్ ఉన్నాయి మన మధ్యలో. చాలా మంది తెలియదు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చదవడానికి రెడీ. ఇప్పటికి మీరు చూడండి, వాళ్ళకి ఏజ్ 35 ఉంటుంది, 40 ఉంటుంది, ఇంకా కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎక్కడో జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా చూడండి, వాళ్ళ అరే పోనీ అంత కష్టపడిన తర్వాత వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత ఉంటుందంటే ఒక 50,000 1,00,000 కోసం ఈ తిప్పలన్నీ పడతా ఉంటారు. అంటే వాళ్ళు వయసు ఎంత పెరుగుతుందని కూడా చూసుకోవట్లే. ఒక్కసారి ఆ జాబ్ కొడితే పర్మనెంట్ గా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లో అనే ఒక ఉద్దేశంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఎక్కడో ఉండి, ఎక్కడో కోర్సెస్ తీసుకుంటూ, ఎక్కడో రూమ్ లో రెంట్కుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఆపసోపాలు పడుతూ మరి నేర్చుకుంటూ ఉంటారు ఒక 50,000 1,00,000 జాబుల కోసం. మరి మనం పెద్ద బిజినెస్ లో ఉన్నాం,
ఇక్కడ అనుకుంటే మనం నిమిషానికి ₹1,00,000 సంపాదించుకునే గొప్ప ఆపర్చునిటీ తీసుకుని ఉన్నాం. మనం ఒక డైనస్ గ్లోబల్ అనే గొప్ప సిస్టంలో ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోవాలంటే ఏమేమి బుక్స్ చదవాలండి? సింపుల్. మీరు ఇప్పటివరకు ఏమేమి బుక్స్ చదివారో ఏం తెలియదు కానీ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ చదవండి. 100% ఈ ఒక్క బుక్ మీ లైఫ్ని మార్చేస్తుందండి. పూర్తిగా మీ మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుంది. బిజినెస్ పట్ల మీ అవగాహన ఇంతకుముందు ఒక ఒక అపోహలు ఉండొచ్చు, ఆ అపోహల్ని తీసేస్తుంది. సో కాబట్టి ఒక్కసారి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఎవరి దగ్గర అయితే లేదో 100% మీరు ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, అడిగి మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీరు దాన్ని తెప్పించుకొని చదవండి. ఒక అది రిచ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒకటే కాదు, బిజినెస్ స్కూల్ కావచ్చు, 21వ శతాబ్దపు వ్యాపారం అనే శతాబ్ది వ్యాపారం అనే ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోండి. కాపీ క్యాట్ మార్కెటింగ్, ఎస్ చూడండి, ఇది కాపీ పేస్ట్ బిజినెస్ అండి. మీ అప్లైనరు ఎలాగా బిజినెస్ చేస్తున్నారు, మీ అప్లైనర్ ఎలాగ ప్లాన్ చెప్తున్నారు, మీ అప్లైనర్ ఎలాగ మాట్లాడుతున్నారు, జస్ట్ వినండి, నేర్చుకోండి, యాస్టీస్ కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే మనకి చూడండి, సమాజం నుంచే నేర్చుకుంటాం మనం, మళ్ళీ సమాజానికి నేర్పిస్తాము. ఒక మనిషి జీవితం ఒక్కసారి మనం మొత్తం టోటల్ జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే మనిషి జీవితంలో ఏముండదండి, సింపుల్ గా నేర్చుకోవడం, నేర్పించడమే ఉంటుంది. కాకపోతే బయట సమాజంలో నేర్చుకోవడం వరకు ఆగిపోతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో, జాబ్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎన్నైతే స్కిల్స్ నేర్చుకున్నారో వాళ్ళు ఆ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళు దాచుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే, మన ఫ్రెండ్ మన అన్నదమ్ములో ఎవరో ఎంబీఏనో ఒక ఎంబీబీఎస్ ఏదో ఎండిఓ డాక్టర్ అయ్యారండి. సో చూడండి, వాళ్ళు అనుకుంటే ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కో, వాళ్ళ తమ్ముడికో, అన్నకో నేర్పించవచ్చు ఆ పని. తెలుసా? దానికి సర్టిఫికెట్తో కూడా పని లేదు. సర్టిఫికెట్ అనేది కేవలం పేపర్లో ఉంటుంది. ప్రాక్టికల్ గా సరే సంవత్సరం పట్టదే, దగ్గర కాస్త 5 సంవత్సరాలు పట్టిందేమో, కానీ నేర్పవచ్చు. కానీ నేర్పిస్తారా? ఒక లాయర్గా చేసే పని నేర్పిస్తారా? ఒక ఏదైనా మీ ప్రొఫెషన్ కావచ్చు, నేర్పిస్తారా? ఎందుకంటే అది నేర్పించారంటే వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్, అక్కడి నుంచే ఆగిపోద్ది వాళ్ళ ఎర్నింగ్స్, చాలా ప్రాబ్లం అయింది వాళ్ళకి. కాబట్టి బయట ఎవరు కూడా ఏది నేర్పించరండి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, మన టీం మెంబర్ ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉంటే అంత మంచిదండి. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే యాస్టీజ్ అంత నాలెడ్జ్ మనం మన టీం మెంబర్కి ఉండాలని మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక నిస్వార్థమైన బిజినెస్ అని చెప్పొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. కాబట్టి మీరు బుక్స్ నుంచి నేర్చుకోండి. కాపీ క్యాట్ మార్కెటింగ్ అని ఉంటుందండి బుక్, అది తీసుకోండి. అలాగే ప్రశ్నలే సమాధానం, అందరూ ప్రశ్నలు అడుగుతారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ప్రశ్నలోనే సమాధానం దాగుంటుంది. కాబట్టి 100% ఈ బుక్ కూడా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నను మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ మరి ఆర్డర్ పెడదాం సార్ మరి అని అంటే, డబ్బులు లేవు సార్, అందుకే డబ్బులు లేవు కాబట్టి మనం ఆర్డర్ పెట్టాలండి. సో అది చూడండి, వాళ్ళు డబ్బులు లేవనంటే మీరు డబ్బులు లేవు కాబట్టే ఆర్డర్ పెట్టాలి సార్. మన దగ్గర డబ్బు లేదు కాబట్టే, మనం సంపాదించుకోలేకపోతున్నాం కాబట్టే ఇప్పటి వరకు మన జీవితాన్ని మనం సక్సెస్ఫుల్ గా అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే, ఏదైతే మనం పని చేస్తున్నామో దాని మీద ఎంత ఇన్కమ్ రావాలో అంతే వస్తుంది. ఏదైతే పాత పని చేస్తున్నామో అలాగే పాత లైఫ్ ఉంటుంది. అందుకనే ఇందులోకి రండి. మీరు వాళ్ళకి అన్ని రకాలుగా ఆన్సర్ చేయగలరు. సో వాళ్ళకు ఒక ఆరోగ్యమే కాదు, మీరు ఏ విధంగా ఏ టాపిక్ మాట్లాడండి, మీ ముందు వాళ్ళు నిలవలేరండి. సో కాబట్టి ఆటోమేటిక్ మీరే అల్టిమేట్ విన్నర్. కాబట్టి మీ బిజినెస్ అనేది ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. కాబట్టి మై డియర్ లీడర్స్, బుక్స్ అనేది రీడ్ చేయడం నేర్చుకోండి. మీరు ఏ బుక్ చదవలేదో, ఒక ఖురాన్, ఒక బైబుల్, ఒక ఖురాన్, బైబుల్, భగవద్గీత కావచ్చు, ఏదైనా చదివినా చదవకపోయినా నథింగ్, ఏ ప్రాబ్లం ఉండదండి. దానివల్ల నష్టం ఏం లేదు. దేవుడు మన తల్లిదండ్రులు మనల్ని మనం తప్పు చేసినా ఎలా క్షమిస్తారో అలా క్షమించడం జరుగుతుంది. కానీ మనుషులు క్షమించరండి. మీరు గనక నాలెడ్జ్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, రివర్స్ మోటివేషన్ జరుగుతుంది. నువ్వు డైనస్ గ్లోబల్ స్టార్ట్ చేసావా, నీకేం తెలుసు అదేంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, నీకు తెలుసా వాళ్ళ ప్రొడక్ట్ వాడితే ఏదైనా అయితే నిన్నంటారు అది ఇది అని చెప్పి ఏదైతే నెగిటివ్ చేస్తారు. మిమ్మల్ని వెంటనే నెగిటివ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో నాలెడ్జ్ లేని పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి, నా దృష్టిలో ఎలాంటి అంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు కానీ వాళ్ళ దగ్గర కత్తి లేదు,
అంటే కత్తి లేకపోవడం అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం అని చెప్పి అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పోనీ ఉంది, కత్తి ఉంది అనుకుందాం చేతిలో, అంటే నాలెడ్జ్ ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది, కానీ ఎంతవరకు ఉంది? 50% ఉందా, 80% ఉందా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన యుద్ధానికి వెళ్ళాము, మనం కత్తి బలంగా పట్టుకోకపోతే ఆటోమేటిక్ ఏమవుద్ది, ఎదుటోడు వచ్చి మనల్ని పొడి చేస్తారు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, బుక్స్ రీడ్ చేయండి. అలాగే యూట్యూబ్లో ది బెస్ట్ వీడియోస్ ఉంటాయండి. మంచి మంచి లీడర్స్, పర్సనాలిటీ ట్రైనర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారు. మంచి విషయాలు విత్ ఇన్ అంటే షార్ట్ పీరియడ్, అంటే ఒక 5 నిమిషాలు 3 నిమిషాల వీడియోల్లో కూడా అద్భుతమైన విషయాలు. మన గౌతమ్ బుద్ధుడు గారి వీడియోస్ చూడండి. ఓకే, అలాగే మనకి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్, ఒక వివేకానంద గారికి సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, మంచి మంచి కోట్స్ ఉంటాయి. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ వీడియోస్ ఉంటాయి. లేదంటే ఒక బ్రదర్ షఫీ గారు మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, వేణు కళ్యాణ్ గారి వీడియోస్ ఉంటాయి, వివేక్ బింద్రా గారు, అంటే గంపా నాగేశ్వరరావు గారు, ఇలాంటి XYZ ఎంతో మంది మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారండి. యూట్యూబ్ లోనే ఉంటారు, వాళ్ళంతా ఎక్కడో లేరు, మన మొబైల్లోనే మనం సెట్ చేసుకుని వినొచ్చు. సార్ గోపి గారు ఉన్నారా? ఆర్ యూ అవైలబుల్? సార్ స్లైడ్ సార్ ప్లే అవ్వట్లేదు, డిస్ప్లే. హౌ టు లెర్న్ షీట్ చూడండి. సో చూడండి, యూట్యూబ్స్ లో ఉన్నాయి, మనకి సబ్జెక్ట్ కావాలంటే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకోటి మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్, ఒకవేళ మీరు బుక్స్ మిస్ అయ్యారా, లేదు మీరు యూట్యూబ్ కూడా మిస్ అవుతున్నారా, బట్ మీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్తో ఎవ్రీ డే టచ్లో ఉండండి. ఎవ్రీ డే మీకు ఈరోజు రిజల్ట్ రానివ్వకపోనివ్వండి, మీకు 100% మీ యాక్టివ్ అప్లైన్తో మీరు కనుక టచ్లో ఉంటే, అతని యొక్క అనుభవాలు, అతను చదువుంటాడు ఈ బుక్స్, అతను చూసుంటాడు ఎన్నో మోటివేషనల్ వీడియోస్, ఎంతో మంది దగ్గర అతను ట్రైనింగ్ తీసుకునే ఉంటాడు కదా. సో కాబట్టి అతను మీకు 100% హెల్ప్ చేస్తాడు, మీ సక్సెస్ కి అతను మీకు బాట వేయడానికి ఉపయోగపడతాడు. చూస్తాను. సో నేనే స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ ఇది ఒక్కసారి చెప్పండి, కనిపిస్తుందండి స్క్రీన్? Yes, సార్ yes. కనబడుతుంది నజీర్ గారు. ఓకే, ఫుల్ కనిపిస్తుందండి? ఏమన్నా full రొటేట్ sir. చేయాలి? అవసరం రొటేట్ లేదు. చేయండి. అవును సార్. rotate చేస్తే. సార్ గోపి గారు వీలైతే ఆ స్లైడ్స్ నాకు పంపించండి. నో ప్రాబ్లం. చూడండి మై డియర్ లీడర్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సర్జీ ఓకేనా? థ్యాంక్ యూ. సో ఓకే సార్. చూడండి, యూట్యూబ్ నుంచి కూడా మనకి బొచ్చడి సమాచారం ఉందండి, కానీ చాలా మంది యూట్యూబ్ లో ఏం టైప్ చేస్తున్నారు, ఒకసారి సెర్చ్ దగ్గర మీరు చేస్తుంది ఏంటి? సినిమా వీడియోసా, అంటే సాంగ్సా, లేకపోతే జబర్దస్తా, లేకపోతే ఏం టైప్ చేస్తున్నారు? వాట్ ఆర్ యూ టైపింగ్? ఒకసారి చూడండి, మీరు అక్కడ ఏం సెర్చ్ చేస్తున్నారు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు యూట్యూబ్ చూడండి, మీకు మంచి చెడు రెండు అందిస్తుందండి. కాబట్టి మై డియర్ లీడర్, సక్సెస్ అవ్వాలంటే మంచి విషయాలు నేర్చుకోండి, టైం పాస్ విషయాలు చేయకండి. ఒక మనిషి బాగా పనిచేసే వ్యక్తి అసలు నిజంగా చెప్పాలంటే అతను ఈ టైం పాస్ వీడియోలు చూడరండి, టైం పాస్ అసలు చూడరు. ఎప్పుడు వారానికో బాగా పని చేసిన అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక మూవీకి వెళ్తారు, లేదంటే 1 గంట పాటు మంచి ఒక బ్రహ్మానందం గారి కామెడీస్, ఏదో ఒక మంచి కామెడీస్ వీడియో చూస్తూ అలాగా వాళ్ళ మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తం తీసేస్తూ ఉంటారు. కానీ చాలా మంది పని చేయకపోవటం, ఈరోజు ఒక మనిషి ఎందుకు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారంటే, వాళ్ళు పని చేయట్లే, పని చేయాలని లోపల ఉంది కానీ చేయలేకపోతున్నారు కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో నిజంగా పని చేసిన వాళ్ళకి నిద్ర వస్తుంది, మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది, ఎప్పుడు పాజిటివ్ థాట్స్ లో ఉంటారు. అంటే అప్పన్నంగా ఎవరన్నా లైన్లు వేస్తారా, ఒక లైన్ వేస్తారా, లేకపోతే డబ్బులు ఇస్తారా, నా భోజనం వాళ్ళు పెట్టుకుంటారా, లేకపోతే నా ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారా అని ఎదురు చూడరండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, కావాలంటే పక్కన వాళ్ళు కూడా ఖర్చు పెడతా ఉంటారు.
టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో కేవలం పని చేయాలనే ఉద్దేశం ఎలా వచ్చింది? వాళ్ళు మంచిగా మంచి మంచి విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక అప్లైన్తో టచ్లో ఉంటున్నారు. అప్లైన్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా అంతే పవర్ఫుల్ తయారని ఒక లక్ష్యంతో ఉన్నారు కాబట్టి 100% వాళ్ళు సక్సెస్ అవుతారండి. సరే, సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా మంది అసలు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు వాళ్ళ. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ మీనింగ్లెస్. చూడండి, మనకి అసలు ప్రొడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ లేదు, ప్లాన్ ప్రజెంటేషన్ మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఎదురుగా ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఏమవుతాం? మనం రివర్స్లో మనమే బలైపోతాం. సో కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి, 100% మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, నాలెడ్జ్ లేకుండా ఏ పని చేయొద్దండి. అది ఒక అంటే ఇందాక చెప్పినట్టుగా మనం ఏ సర్టిఫికెట్ లేదు, చదువుకోలేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, వెళ్ళారు ఒక ఆపరేషన్ చేశారు ఒక డాక్టర్, ఏమవుద్ది? 100% ఫెయిల్ అవుతుంది అది. సో మనం కూడా ఎవరి దగ్గరకన్నా మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు 100% ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రొడక్ట్ గురించి కావచ్చు, లేదంటే ఒక మన ప్లాన్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఒకవేళ మనకి రావట్లేదా, అదృష్టం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఏం రాకపోయినా పర్లేదు, మీ యాక్టివ్ అప్లైన్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడైనా వినండి. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మీరు వెంటనే ఫోన్ పట్టుకొని వెళ్ళి పక్కకి రోజుకి మహా అయితే ఒక 2 లేదా 3 క్వాలిటీ ప్లాన్స్ పెట్టండి. క్వాలిటీ ప్లాన్స్ అంతేలే, కానీ ఒక 10 మందికి నంబర్లు రెడీగా పెట్టుకొని ఈ ప్లాన్ ఏం కావు ఇంకో ప్లాన్ అని చెప్పేసి టక ఆడ అప్లైన్ ప్లాన్ చెప్తుంటే యువతలో మీరు ఫోన్ పట్టుకొని ఇంకో వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదనో, లేకపోతే ఫోన్లో ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ దాకా వెళ్ళొస్తా అక్కడ దాకా వెళ్ళొస్తా అని వెళ్ళి రావడము, ఇలాంటివి చేస్తే ఏమైందంటే మీ అప్లైన్ ఒక్కడే బాగుపడతాడు, మీరు బాగుపడలేదు. ఎందుకంటే మీరు కూర్చోబెట్టిన వ్యక్తి ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. సో ఇతను సీరియస్ పర్సన్ కాదని చెప్పేసి మిమ్మల్ని అతను పక్కన పెట్టి అతను డైరెక్ట్ మీ యాక్టివ్ అప్లైన్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవుతారు, మీ అప్లైన్ కూడా సక్సెస్ అవుతాడు. మధ్యలో అసలు మీరు ఎవరినైతే మీరు రెఫర్ చేస్తున్నారో మీరు ఏం నేర్చుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఒక వాల్యూ లేకుండా అయిపోతారు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, అందరూ కూడా మీ యాక్టివ్ అప్లయన్స్ పక్కనే కూర్చోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్లాన్ ఎలా చెప్తున్నారు, ఒక బిజినెస్ ప్లాన్ ఎలా చెప్తున్నారు నేర్చుకోండి. అలాగే జూమ్లో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు, నా అంచనా ఎందుకంటే వీడియో ఆన్ మనంగానే చేయరు. ఒకసారి వీడియో ఇప్పుడు ఆన్ చేయండి, ఎంతమంది వింటున్నారో ఒక్కసారి వీడియో ఆన్ చేయండి, మీరు ఎలా ఉన్నా పర్లేదు. రెస్ట్ నౌ ఎందుకంటే బెడ్ మీద పెట్టి ఎంతమంది పక్కన పెట్టారు, ఎంతమంది కేవలం వాయిస్ వింటున్నారు ఈ స్క్రీన్ చూడకుండా. సో చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. ఓకే, సో చూడండి మై డియర్ లీడర్స్, నేను వీడియో ఆన్ చేయకుండా మిమ్మల్ని చేయమన్నాను అనుకుంటున్నారా? చూడండి, సో సీరియస్నెస్ ఉందా లేదా మీకు మీ లైఫ్ పట్ల ఆలోచించండి. అంటే ఎందుకు వీడియో ఆన్ చేయాలంటే మీరు ఇప్పుడు నేను మొబైల్ ఇటు పెట్టి అటు పక్క పోయానంటే మీకు కనపడతాను కదా, నేను ఇతను వినట్లేదు, ఇతను వెళ్ళిపోయాడు అనే విషయం అర్థమైపోతూనే ఉండాలి. అంటే చాలా మంది నా పేరు ఆడ కనిపిస్తే చాలే, ఏం కాదులే మా అప్లైన్ చూసుకుంటాడు, ఓకే వచ్చింది అనుకుంటాడు. సార్ మీరు మధ్యలో ఒక పైప్ లైన్ కాదు, ఇక్కడ మీరు ఒక ప్రాణం లేని వస్తువు కాదు, మీరు 100% ప్రాణం ఉన్న వ్యక్తి, మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తి. మరి కోరుకుంటున్నారు కదా, అవ్వాలి కదా. సో కాబట్టి మై డియర్ లీడర్స్, వీడియో ఆన్ చేసి జూమ్ ఎప్పుడైతే మనకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందో ఆ రోజు నుంచి రియల్ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మీరు ఆ రోజు నుంచి లెర్నింగ్ రియల్గా ఆ రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెన్స్. ఎట్లా అంటే ఒక బండ మీదకి వస్తుంటే ఎలాగైతే మనం అడ్డం ఆపేసుకుంటామో నాలెడ్జ్ కూడా అలాంటిదండి. మీ ఎదురుగా మీ మీద నెగిటివ్గా మాట్లాడటం, మీద మన ఇండస్ట్రీ మీద నెగిటివ్ మాట్లాడటం, లేదంటే మన కంపెనీ గురించి మన ప్రొడక్ట్ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే వాళ్ళని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నిజం చెప్పండి, కొంతమంది తగులుతారు, నాకు తగులుతారు, నాకు చాలా ఇష్టమైన విషయం అది. చాలా మంది అంటే సీనియర్ లీడర్స్కి ఇష్టమవుతున్న టాపిక్స్ అవి ఏంటంటే
వాళ్ళ ఐడి రాబోయిన పర్లేదు, కొంతమంది నాలెడ్జ్ దగ్గర ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఐడి వేయరు, తెలిసిపోతుంది ఈడు రాడు అని తెలిసిన వాళ్ళు తెలుసు మనకి. అలాంటి పర్సన్స్ దగ్గర మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అంటే ఆ ఫైట్లో మీరు ఓడిపోవద్దంటే మీ దగ్గర ఏముండాలి? ఏముండాలండి ఆ ఫైట్లో మీరు ఓడిపోవద్దంటే? నాలెడ్జ్ ఉండాలి. అతను రాపోయినా పర్లేదు, మీరు అలాంటి వాళ్ళే అసలు నిజంగా చెప్పాలంటే మనలో ఉన్న నాలెడ్జ్ అంతా మనకు మళ్ళీ బయటికి తీస్తారు. అలాంటి వాళ్ళే మనలో ఉన్న నాలెడ్జ్ని రీఫ్రెష్ చేసేస్తారు. సో కాబట్టి అర్థం చేసుకోండి, నాలెడ్జ్ ఎప్పుడైనా చాలా అవసరం. ఎప్పుడు ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. మన కత్తి యుద్ధాలు చేస్తుంటారు కదా, బాహుబలి కూడా చూస్తారు కదా, మొత్తం తిప్పుతా ఉంటారు ఇట్లా అట్లా. ఎటు నుంచి ఏ బండి వచ్చిందో ఏ కత్తి వచ్చిందో తెలియదు, కానీ బాణాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అడ్డుకోవాలి అంటే మన దగ్గర ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మై డియర్ లీడర్స్, ఈ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. తీసుకోకండి. మీరు జస్ట్ ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు? మహా అయితే ఒక 6 నెలలు నేర్చుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా మీరే నేర్పించే లెవెల్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మూడో విషయం వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్. చూడండి, ఇంతకుముందు వాళ్ళలో ఒక ఇన్నర్గా కావచ్చు, అవుటర్గా కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని బాగా భూతద్దంలో పెట్టి చూసే అలవాటు ఉంటుంది నాలెడ్జ్ లేని వాళ్ళకి. ప్రతి చిన్నది చాలు, వాళ్ళు పెద్ద మ్యాటర్ కూడా అవసరం లేదు. వాళ్ళు తన్నుకోవటానికి, కొట్టుకోవటానికి, రక్తం బయటికి రావటానికి, అది పెద్ద పంచాయతీ అవ్వటానికి చిన్న విషయం చాలు. ఇంట్లో ఏదో లోట పుట్టుకున కింద పడిందంట, వాటర్ లోటనో ఏదో నడుచుకుంటూ వస్తుంటే ఏదో అడ్డం వచ్చి మధ్యలో కింద పడిందంటే చాలు, ఆటోమేటిక్గా ఒక అత్త కోడల మీద గొడవ పెట్టుకోవచ్చు, లేదంటే కోడలు అత్త మీద గొడవ పెట్టుకోవచ్చు. ఈ విషయంలో హస్బెండ్ ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇటు నుంచి ఈ ఇంట్లో ముగ్గురే ఉంటే ఈ ముగ్గురు నుంచి 3 కుటుంబాలకి, 3 వంశాలకి వెళ్ళిపోయి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న విషయం, కానీ అసలు టాపిక్ యాడ్ స్టార్ట్ అయిందంటే ఒక్కసారి డెప్త్కి వెళ్ళి చూస్తే చాలా చిన్నది ఉంటుంది. కానీ తర్వాత గొడవ పెద్దగా ఎందుకు అవుతుంది అంటే ఒకరికొకరు బూతులు తిట్టుకోవడం, నన్ను అట్లా అంటావా, నువ్వు నన్ను అట్లా అంటావా అనే టాపిక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి, కానీ గౌరవం ఎందుకు వస్తుంది? నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు. సో కాబట్టి వాళ్ళలో ఇన్నర్గా చేంజెస్ వచ్చేస్తాయి ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. అవుటర్గా డ్రెస్ కోడ్ ఏది పడుతుందో వేసుకోలేరు. ఏ కలర్ పడితే అలాగా హెచ్చిపెచ్చిగా, ఫ్యాన్సీగా, కలర్గా, రంగులు బట్టలు, డూప్లికేట్ అనే విషయం అర్థమైపోద్ది. ఒక మనిషి తను వేసుకునే డ్రెస్ కోడ్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ప్లాన్కి వెళ్తున్నప్పుడు కూడా మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి అర్థమైపోతాడు, ఇతను మనకు కనెక్ట్ అవుతాడా, కనెక్ట్ కాడా. సో నాలెడ్జ్ ఉన్న పర్సన్కి అన్ని విషయాలు అర్థమైపోతాయండి. కాబట్టి ఒక నార్మల్ వ్యక్తిగా ఉండలేరండి ఇక్కడ. సో నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరైతే లెర్నింగ్, ఫస్ట్ స్టెప్ చూడండి, లెర్నింగ్లో ఎర్నింగ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ నాలెడ్జ్ వస్తుంది లెర్నింగ్ చేయడం ద్వారా. దాని ద్వారా నెక్స్ట్ వచ్చేది పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం మాట్లాడుకుంటాం కదా మన కొలాజన్ గురించి, ఇన్నర్ అండ్ అవుటర్గా స్కిన్ని మంచిగా మనకి హెల్తీగా ఉంచుతుందని చెప్తాము. సో అలాగా నాలెడ్జ్ మనల్ని ఇన్నర్గా, అవుటర్గా, చాలా పెద్ద విషయం చెప్తాను కదా. నేను మొన్న చెప్పాను, మొన్నను ఒక 10 lakhs కాదు 1 crore పోయినా మీరు టెన్షన్ పడరు. ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఉంది సార్. మీ నాలెడ్జ్ నుంచి 10 కోట్లు 100 కోట్లు సృష్టించగలరు మీరు. కాబట్టి ఈ చిన్న విషయాలకి మీరు పట్టించుకోరనమాట. ఒకసారి ఆలోచించండి, ఒక 1000 కోట్ల ఆస్తున్న వ్యక్తి 1 లక్ష రూపాయలు పోతే బాధపడతాడా? అదే ఒక 30 లక్షల అప్పు ఉన్న పర్సన్ 1 లక్ష రూపాయలు పోతే ఏంది పరిస్థితి? ఒక 50 లక్షల అప్పు ఉంది ఆల్రెడీ, మళ్ళీ 1 లక్ష రూపాయలు పోయినంటే ఎట్లుంటుంది పరిస్థితి? సో అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎట్లా అని కొట్టుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఆ అప్పుల్ని, ఆ సమస్యలు తీసి పక్కన పెట్టి థాట్స్ వాటి మీద కాకుండా, ఇప్పుడు ఇదే డైనస్ గ్లోబల్ లో మీరున్నారు. ఈ డైనస్ గ్లోబల్ లో నేను నెలకి 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించగలను, ఎంత బిజినెస్ చేస్తే నేను ఆ 1 lakh వస్తుంది అని మీరు కనుక ఆలోచించి ఒక 1 month హార్డ్ వర్క్ చేస్తే, యాస్టీస్గా అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు ఒక్కసారి వేసారా మీరు దాన్ని నీళ్లు పోయకపోండి, అది ఆటోమేటిక్ దాని పక్కన పీలికలు పెట్టుకుంటే పోతూనే ఉంటుంది. సో అలాగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు కనుక సీరియస్గా పని చేయగలిగితే ఒక 1 month లేదా ఒక 6 months గట్టిగా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫీల్డ్లో ఉన్నారు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ మీటింగ్లో ఉన్నాను, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఐడి కంప్లీట్ చేస్తున్నాను, జస్ట్ ఇప్పుడే ఒక బేస్ వచ్చింది, ఇప్పుడే ఒక ప్రీమియం వచ్చింది, ఇప్పుడే ఒక ప్లాటినం వచ్చింది కనుక మీ ఫోన్లో ఇతరులకు గనక వినపడుతుంది అనుకోండి, అలానే యాక్టింగ్ చేయకండి.
ఒరిజినల్గా పని చేస్తే ఒరిజినల్ రిజల్ట్ వస్తూ ఉంటాయి. రిజల్టే మాట్లాడండి, ఒరిజినల్గా మాట్లాడండి. ఆటోమేటిక్ మీకు తెలియకుండా మీ టీంలో అప్పటిదాకా బద్ధకంగా, నీరసంగా, అనుమానంగా ఉన్న వ్యక్తి కూడా సీరియస్ అయిపోతాడు. మీరు చూడండి, అప్పుడప్పుడు దేవుళ్ళ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, మామూలుగా జాతరలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఒకేసారి లక్షల మంది వెళ్తుంటారు అక్కడికి. ఎందుకు రిమైనింగ్ డేస్ లో అక్కడ ఉండరు జనం? తెలుసా? నిజంగా దేవుడే కదా. ఆ దేవుడికి శక్తి పలానా టైంలోనే వస్తుందా? పలానా టైంలోనే వరాలు యాక్సెప్ట్ చేస్తారా? పలానా టైంలోనే మనల్ని మనిషిగా గుర్తిస్తున్నారా? అంటే మన ప్రార్థనల్ని స్వీకరిస్తారా? లేదు కదా. ఏంటంటే అదొక స్పెషల్ టైం పెట్టుకొని ఆ టైంలో ఒక 100 మంది అక్కడ గ్యాదర్ అవుతున్నారంటే 1000 మంది వచ్చేస్తారు. 1000 మంది గ్యాదర్ అవుతారంటే 1,00,000 మంది వస్తారు. అంటే ఒక ధైర్యం, తెలియని ధైర్యం. మనమంతా ఒక చోట చేరుతున్నాం, అందరం కలిసి ఇట్లా ప్రార్థనలు చేస్తున్నాం, లేదంటే పూజలు చేస్తున్నాం, లేదంటే నమాజ్ చేస్తున్నాం అన్నట్టుగా ఆ నార్మల్ పర్సన్ కూడా, అప్పటిదాకా ప్రార్థన చేయని వ్యక్తి కూడా, పూజ చేయని వ్యక్తి కూడా, మజీద్కి వెళ్ళిన వ్యక్తి కూడా, అంటే నమాజ్ చదవని వ్యక్తి కూడా వెళ్ళి ఆ గుంపులో కలిసిపోతాడు. అంటే ఒక కాన్ఫిడెంట్ పీపుల్ మధ్యలో నిజంగా చెప్పాలంటే 1,00,000 మంది గ్యాదర్ అయితే రియల్ గా గాడ్ మీద ఆ అంటే మనసా వాచ కర్మణ భక్తి ఉండేది ఒక 1000 మందికేనండి. మిగతా 99,000 మంది కూడా కేవలం ఆ 1000 మంది ఈ 1000 మందిని ఇన్స్పైర్ అయ్యి వెళ్తారండి అక్కడికి. అర్థం చేసుకోండి. అలాగే అలాంటి ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా మీరు తయారవ్వాలంటే లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే మీరు ఏమైనా సాధించగలరు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇన్నర్ అండ్ అవుటర్ గా చాలా పవర్ఫుల్ గా, చాలా గ్లోగా, వాళ్ళు అసలు మీకు అసలు ఆవరా క్రియేట్ అయిపోతుంది ఆ చుట్టుపక్కల. చూడండి, వాళ్ళు వచ్చారంటేనే ఆ చుట్టుపక్కల వాతావరణం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ రూమ్ లో ఉన్నారంటే, ఆ రూమ్ లో మీరు కూర్చున్నారంటే తెలియకుండా ఏదో ఒక మోటివేషన్ అవుతా ఉంటది మీ బ్రెయిన్ లో. ఏదో తెలియని ఒక కదలికలు, ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తూ ఉంటాయండి. ఎవరికి? నాలెడ్జ్ ఉన్న పర్సన్ మన మధ్యలో ఉన్నప్పుడు, వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు. కాబట్టి అలాంటి వ్యక్తిగా మీరు అవ్వండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ మనందరికి అవసరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, టైం టేబుల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో కాబట్టి మళ్ళీ మనం ముందు ముందు సెషన్స్ లో తెలుసుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయి టాపిక్స్, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం మనం. లెర్నింగ్ చేయండి. ఇది మీ అందరు తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పలేదు. లెర్నింగ్ చేయకుండా ఎర్నింగ్ రాదని మీకు తెలుసు, కానీ ఎంతమంది దాన్ని ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్ఎఫ్ఎస్ అందరు ఫౌండర్స్ అందరికి, గోపి గారికి, అలాగే మన తాడి శివ గారికి, అలాగే మన లింగన్న గారికి, నోవా గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మన నన్ను నమ్మి నా టీంలోకి వచ్చిన అందరు లవ్లీ టీం అందరికి, అలాగే టోటల్ మన ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీకి, అందరు జూమ్ పార్టిసిపెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓవర్ టు గోపి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నజీర్ సార్, ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన స్టైల్లో నజీర్ గారికి మనం అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. సో ఎందుకంటే ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉంటానండి, నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా అప్లైన్ తీసుకెళ్తారు, ప్లాన్ చెప్పిస్తారు. ప్లాన్ చెప్పించినప్పుడు ఏదో విఐ ఇంపార్టెంట్ కాల్ వచ్చినట్లు మీరు మాట్లాడండి సార్, మీరు చెప్పుకోండి సార్ అని చెప్పి ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారు. సో అలా నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఎప్పుడైతే మీరు ఒక పార్టిసిపేట్ దగ్గర తీసుకెళ్తారో మీరు ఎంత క్వాలిటీ టైం ఇస్తారనేది కూడా అతను కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు మీరు మమ్మల్ని తీసుకెళ్ళి ప్లాన్ చెప్పించారు అంటే ఖచ్చితంగా అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ బిజినెస్ ఎంతవరకు చేయగలం, ఈ బిజినెస్ ఎలా చేస్తాము, ఇతను మనకి ఎలాంటి సపోర్ట్ చేస్తాడు అనేది కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారండి. సో నజీర్ గారు మంచి పాయింట్ చెప్పారు. ఏంటి అంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏదో వాళ్ళకి ఇంపార్టెంట్ కాల్ ఉన్నట్లు, ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్లు ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా చేయొద్దు. ఎందుకంటే అలా చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ నేను ఇన్వాల్వ్, ఎవరైతే వస్తారో ప్లాన్ చెప్పడానికి, మీ అప్లైన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఎవరైతే ఉన్నారో అతను ప్లాన్ చెప్తారు. కానీ ప్లాన్ అనేది అక్కడ 50% మాత్రం వర్క్ జరుగుతుంది. కానీ రిమైనింగ్ 50% మీరు అక్కడ పెట్టే టైము, అతనితో మాట్లాడే టైం మాత్రమే ఆ క్లోజింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా ఆ ప్లాన్ అయిన తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటా, ఏదో బుక్ చదువుతూ ఉండండి. అది రిచ్ డాడ్ పూర్ డాడ్ అవ్వచ్చు, లేదా బిజినెస్ స్కూల్ అవ్వచ్చు, ప్రశ్నలే సమాధానాలు అవ్వచ్చు, 21 సెంచరీ అవ్వచ్చు. ఇలాంటి బుక్స్ నజీర్ సార్ కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఏదో బుక్ తీసుకోండి, చదవండి, ప్రయత్నం చేయండి చదవడానికి. ఎందుకంటే చాలా పెద్ద ఇండస్ట్రీ.
ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే 100% మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు జరిగే జూమేగా ఇది, ఎప్పుడు జరిగే క్లాస్లాగా అయ్యి ఏముందిలే అని చెప్పి చాలామంది వస్తారు. కానీ మైండ్ సెట్ ఏదో వాళ్ళకేదో భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేను ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక పని జరుగుతుంది అంటే లేదా ఒక ప్రాసెస్ జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్లో మనం కూడా ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేయాలి. ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేస్తామో అప్పుడు సక్సెస్ అవుతాం. ఈరోజు చూడండి, మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పిల్లలకు కానీ రోజు మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా మీరు బోర్ కొట్టచ్చు. రోజు చూసే ముఖమే, రోజు చూసే పిల్లలే, రోజు చూసే వైఫే అని చెప్పి ఇంటికి వెళ్ళకుండా ఉంటామా? ఎవరు వెళ్ళకుండా ఉండలేము. సో ఇది కూడా ఈ జూమ్ కూడా మనకి మన ఫ్యామిలీ లాంటిదే. సో రోజు రావాలి, రోజు నేర్చుకోవాలి. మన పార్టిసిపేట్ ఎంతైతే ఉందో మనం ఎంతైతే టైం పెట్టగలమో అంత టైం మనం కూడా పెట్టాలి. సో ఎందుకు ఈ మాట చెప్తాను అంటే మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎప్పుడైతే నేర్పిస్తామో ఆటోమేటిక్గా ఇన్కమ్ అదే డూప్లికేట్ అవుతుంది. ఇన్కమ్ ఆటోమేటిక్గా మనం సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నజీర్ సార్, ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు జరిగిన సెషన్ ఏదైతే ఉందో 7:30 వరకు మాత్రమే జరుగుతుంది. ఇక నుంచి ఈ 7:30 లోపు ఎవరైతే ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ ఫీడ్బ్యాక్స్ అనేది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా దయచేసి ఒక 1 మినిట్లో క్లోజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే మనకి ఎక్కువ మంది పార్టిసిపేట్ మాట్లాడడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో సయ్యద్ నజీర్ గారు ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్ సయ్యద్ నజీర్ కాదు, సయ్యద్ అఫ్జల్. సయ్యద్ అఫ్జల్. సారీ సార్. ఓకే సార్. సార్ చెప్పండి అడ్మిట్ సార్. చేసిన సార్ మాట్లాడండి. హలో హలో సార్ చెప్పండి. మిస్టేక్ హ్యాండ్ రైజ్ అయింది అనుకుంటాను. సరే ఓకే సార్, మిస్టేక్ బై హ్యాండ్ సార్ క్లాప్ చేయబోయి హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే డన్ సార్. వైఎన్పి నాయుడు గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒకసారి సార్ మాటలు తెలుసుకుందాం, ఈరోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు టీంలో అని చెప్పి. సో ప్లీజ్ వెల్కమ్ వైఎన్పి నాయుడు సార్ ఫ్రమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ డైనస్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉండే, డౌట్ గురించి హ్యాండ్ రైజ్ చేసే. మనం తీసుకున్న పర్మిషన్స్ FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి కదా ఉంది. అవును సార్. దెన్ ఇది ప్రోడక్ట్ కాదు, ఫుడ్. అవును సార్, ఫుడ్ సప్లిమెంట్ సార్. పర్మిషన్ ఫుడ్ ఇప్పుడు ప్రోడక్ట్ ఏంటి సార్? కాబట్టి రేపటి నుండి మనం దీన్ని ఫుడ్ గా మాట్లాడదాం. ఓకే. సో అది Yes, sir. కొంచెం పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎస్ సార్, గ్రేట్ సార్. రెండో విషయం ఏంటంటే, సార్ చెప్పిన సెషన్ అంతా నాకు అసలు నజీర్ ఖాన్ సార్ సెషన్ అంటేనే నేను ముందు సెటరేట్ అయిపోతా. మనం ఎక్కడ మాట్లాడినా కూడా ఒక 2-3 విషయాలు మాట్లాడతాం సార్. ఏమని 1 year 1 year. అవును. నా వీడియో ఓకే. 1 year 1 year 1 year 1 year అంటున్నాము. ₹1,00,00,000 సంపాదించాలి అంటే ముందు ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండాలిగా. ఉదయాన్నే వీడియో ఆఫ్ చేసుకొని మనం సెషన్స్ అటెండ్ అవుతున్నాము, కాకుంటే ₹1,00,00,000 రావాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే 1 నేను చెప్పిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు నీట్ గా కనబడితేనే బాగుంటుందంటే ఒక్కొక్కరు ఎంత బాగున్నారు. నజీర్ ఖాన్ సార్ చూడండి ఎంత బాగున్నాడు, సునీల్ గారు చూడండి ఎంత బాగున్నాడు, రాజేష్ శర్మ సార్ చూడండి అసలు ఆ ఏజ్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు. సార్ మనం కనపడకుండా ఉంటే మార్కెట్ లో ఏంటి సార్ సక్సెస్ అయ్యేది? కనబడడానికే సిగ్గుపడితే మరి ₹1,00,00,000 డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? సీనియర్స్ ఇంత పెద్ద సీనియర్స్ ఇంత బాగున్నారు. రియల్మీ 9 Pro Plus అని చెప్పి ఒక సీనియర్ సిటిజన్ సార్ ఉన్నారు, మేబీ నేమ్ లేదు. ఎంత సిన్సియర్ గా కూర్చున్నాడు. ఎప్పుడైతే నజీర్ సార్ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి, మీరు నిజంగా వింటున్నారంటే అందరు వీడియో ఆన్ చేస్తారు. నిజంగా వినేటప్పుడు వీడియో ఎందుకు ఆన్ చేయాలంటే, వీడియో ఆన్ చేస్తే మన మొహం కనబడదు ఎదుటోడికి. సో మొహాన్ని ఎప్పుడు కూడా అసహ్యంగా మనం చూపించాలంటే రెడీగా ఉండవు, కరెక్టే కదా? సో అందువల్ల ఈ సెషన్ కోసం కరెక్ట్ గా రెడీ అయి కూర్చుంటాం. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ గా రెడీ అవుతావో ఆటోమేటిక్ గా నీ మైండ్ నీ ఫోకస్ అంతా అక్కడ దాని మీద ఉంటుంది. మనం 10,000 20,000 30,000 తీసుకొని చేసే ఉద్యోగం కోసం స్నానం చేయకుండా పోతామా? పోం కదా. ఉదయాన్నే ఫ్రెష్ గా రెడీ ఐరన్ బట్టలు వేసుకొని నువ్వు తీసుకునే 20,000 30,000 జీతాన్ని పరిగెడుతున్నావు.
మరి ₹1,00,00,000 తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వస్తున్న వచ్చే ప్రతోడు ₹1,00,00,000 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ ఇదే మాట చెప్తున్నాడు. మరి ₹1,00,00,000 సంపాదించే నువ్వు ఎంత ప్రాంప్ట్ గా కూర్చోవాలయ్యా? అది కూర్చోవట్ల. ఇప్పుడు ఆ ఒక్క మాట నేను చెప్పడం వల్ల అందరూ మంచిగా సూట్ వేసుకొని కూర్చుంటున్నారు సార్. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరు. సో అందరు ₹1,00,00,000 కావాలన్న ప్రతి ఒక్కరు ఫ్రెష్ గా మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి కూర్చుంటే ₹1,00,00,000 రావడానికి ముందు స్టార్ట్ అవుద్ది ఫ్లో. రెండోది, చిన్నప్పటి నుండి మనకు ఒక చిన్న విషయం అలవాటు చేస్తున్నారు సార్ స్కూల్స్ లో చిన్న విషయం అలవాటు చేస్తున్నారు. నువ్వు స్కూల్కి పోగానే ఏ టైంలో ఏ పీరియడ్ ఉంటుంది అనేది ఒక టైం టేబుల్ ఉంటుంది. లైఫ్ లో ఒక్కరోజు నీ టైం టేబుల్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒక్కరోజు లైఫ్ లో ఒకే ఒక్క రోజు, ఈ రోజు నేను ఈ టైంకి ఈ పని చేస్తానని టైం టేబుల్ వేసుకోండి. మీ ₹1,00,00,000 అనేది చాలా చిన్న ఫిగర్ అయిపోద్ది. ఎందుకంటే ఎక్కడ మీరు టైం టేబుల్ వేసుకున్నా గుర్తు పెట్టుకోండి, ఆ టైం టేబుల్లో యూట్యూబ్ కో ఫేస్బుక్ కో ఇన్స్టాగ్రామ్ కో టైం వేస్ట్ రాయలేరు. కరెక్టే కదా? ఈ 2 Yes. అవర్స్ నేను యూట్యూబ్ చూస్తా అని రాసుకుంటాము, రాసుకోము. కరెక్ట్ గా ఏది అవసరమో రాసుకుంటాం. అదే ఉంటుంది సార్, రాయల పనిలో ఉంటుంది. లైఫ్ లో మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే ఒకరిని చీట్ చేయాల, ఒకే ఒకరిని చీట్ చేయాల. ఆ ఒక్కరు ఎవరంటే నీ బ్రెయిన్. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అని నీ బ్రెయిన్ నువ్వు నమ్మించగలిగితే ఆటోమేటిక్ గా నీ బ్రెయిన్ నిన్ను సక్సెస్ చేస్తుంది. సో చీటింగ్ చేయండి, కాకుంటే నీ బ్రెయిన్ ని చీటింగ్ చేయండి. నేను ₹1,00,00,000 సంపాదించే వ్యక్తిని అని నువ్వు కానీ చీటింగ్ చేయగలిగితే అది టైం టేబుల్ ఏర్పాటు చేస్తుంది బ్రెయిన్ లో. ఈ టైంలో ఎందుకురా నువ్వు అన్నెసరీగా ఇది చూస్తున్నావు, పలానా వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడు, అతను అపాయింట్మెంట్ తీసుకో అని ఆటోమేటిక్ గా చెప్పుద్ది. సో నేను 2 months నుండి నజీర్ సార్ ఐడి చేసేసి సార్ వైఎన్పి నాయుడు గారు అంటే ఎక్కలేదు, కానీ ఒక 2-3 days గా ఈ సెషన్స్ ఎప్పుడైతే అటెండ్ అవుతున్నానో, ఫస్ట్ అటెండ్ అవ్వడానికి సార్ ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చేది. తర్వాత అటెండ్ అవ్వడానికి నేను ఫేస్ వాష్ చేసుకుని కూర్చునేటోడిని. ఇప్పుడు అటెండ్ అవ్వడానికి 4:30 నుండి 5:45 లోపు నేను వాకింగ్ నేను చేయాల్సిన యాక్టివిటీ చేసేసి ఫ్రెష్ అప్ అయి కూర్చుంటున్నా. సో ఆయన ఈ కమ్యూనిటీ తీసుకురావడం వల్ల నాకు డబ్బులు వస్తాయలేదు, కానీ ముందు హెల్త్ వచ్చింది, మంచి పాజిటివ్నెస్ వచ్చింది. కాబట్టి అందరూ ఇది ఒక అలవాటు చేసుకోండి సార్. తలా ₹1,00,00,000 తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్చువల్గా 1 minute అన్నారు, మేబీ 3-4 minutes అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గోపి గారు. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. యాక్చువల్గా మనం చేసేది ఏదైతే మిస్టేక్ జరుగుతుందో దాన్ని చెప్పడం కూడా చాలా సిగ్గుపడుతుంటారు కొంతమంది. సో వైఎంపి నాయుడు గారు ఎప్పుడు అంటే కూడా స్టార్టింగ్లో పాయింట్ చెప్పారు మాకు. ఏంటి అంటే వచ్చే స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మీరే నీట్గా కనపడితే సో మనం ఎవరికైనా చెప్పడం కూడా చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. కానీ ఆ రోజు సార్ చెప్పిన మాట ఏదైతే ఉందో ఈరోజు అందరం కూడా మంచిగా ఫస్ట్ క్లాస్గా షూట్లు వేసుకొని కూర్చోవడం జరుగుతుంది. సో సార్ వల్ల కూడా మేము ఒక పాయింట్ నేర్చుకున్నాం ఆ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ నాయుడు సార్, మంచి గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన సునీల్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్కసారి మన సునీల్ సార్ మాటలు కూడా విందాం, ఏం నేర్చుకున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది. సో ప్లీజ్ వెల్కమ్ సునీల్ సార్. మాట్లాడడానికి నేను మాట్లాడాలనుకున్నాయని నాయుడు గారు మాట్లాడేశారు. ఇంకా పాయింట్స్ ఏం లేదు. కాకపోతే లెర్న్, ఇక్కడ మనం ఎర్న్ చేయాలంటే లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనం చాలా చోట్ల వినుంటాము. సో లెర్నింగ్ అనేది లేనిది ఎర్నింగ్ రాదండి. ఖచ్చితంగా ఇప్పుడు మన సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే రకరకాల కాంపిటీషన్స్ కి వాటికి మనం ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి అది అటెంప్ట్ చేసి పాస్ అయినా కూడా ఈరోజు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మనకి. అక్కడ ఎన్నో సంవత్సరాలు చదువుంటాం. కానీ ఇక్కడ మనం ఒక SF అనే ఒక కాలేజ్ అనుకోండి, స్కూల్ అనుకోండి, ఇక్కడ మనం ఒక విద్యార్థిగా ఉన్నాము. లెర్నింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చేస్తూ నిత్యంగా చేస్తూ ఉంటే మనకి పెద్దగా ఏం లేవండి. కరెక్ట్ గా కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ఏంటి, మనకు 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ గురించి కూడా నేను చెప్తున్నానండి. నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను అంటే కనుక మనకి ChatGPT ఉంది, గూగుల్లో ఉంది, సెర్చ్ చేయండి. సో దాంట్లో వచ్చే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి అడగండి, ChatGPTని అడగండి. ప్రతి పాయింట్ కూడా ఎంత చక్కగా చెప్తుంది అంటే కనుక నేను అట్లాగే ప్రిపేర్ అవుతున్నాను. ChatGPT యూజ్ చేసుకోండి, గూగుల్ జెమినీ యూజ్ చేసుకోండి. అండ్ ఇట్లా మనకి కొన్ని పాయింట్స్ అయితే గూగుల్లో యూట్యూబ్ లో కూడా మనకు దొరుకుతుందండి. సో ఖచ్చితంగా ప్రతి పాయింట్ ని మనకున్న 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 ప్రొడక్ట్స్ గురించి డైలీ ఒక టైం పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి.
తర్వాత బిజినెస్ ప్లాన్. సో ఫస్ట్ మనం ప్రొఫైల్ గురించి ప్రోడక్ట్ గురించి కనుక మనం కంప్లీట్ గా నేర్చుకొని రెడీగా ఉండగలిగితే తర్వాత బిజినెస్ ప్లాన్ కి వెళ్దామండి. సో బిజినెస్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో ఎస్ ఖచ్చితంగా ఇక్కడ మన ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మనం లెర్న్ చేయాలి, ఇవన్నీ లెర్న్ చేయాలి. కంపెనీ ప్రొఫైల్. సో చాలా మంది కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు, భయపడి ఆ అంటే కొద్దిగా తడబడుతున్నారు. ఈవెన్ అది నాలో కూడా ఉందండి, ఇప్పటికీ ఉంది. దాన్ని అధిగమించడానికి నేను ట్రై చేస్తాను. బట్ నేను ఒక చిన్న సలహా ఇస్తాను. కంపెనీ ప్రొఫైల్ ఏదైతే ఉందో, ఎవరైతే చెప్పాలనుకున్నారో ప్రతి స్లైడ్ టు స్లైడ్ ఒక పేపర్ మీద రాసుకోండి. రేపు ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఈ రోజు పేపర్ మీద రాసుకోండి. ప్రతి స్లైడ్ లో ఆ పాయింట్స్ అన్ని మనం రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన మైండ్ లో ఫిక్స్ అవుతుంది. రేపు మార్నింగ్ ప్రజెంటేషన్ చేస్తాం కదా, దాన్ని చూస్తూ చెప్పండి. సో మనకి మన స్క్రీన్ మీద స్లైడ్ వస్తుంది, ప్లస్ మన ఆ స్లైడ్ కి తగ్గట్టుగా మనం ఇక్కడ రాసుకున్నాం, చూస్తూ ప్రజెంట్ చేయండి. ఇలా కనుక ఒక 4-5 సార్లు చేసామంటే 5th టైం మనకు అసలు ఆ పేపరే లేకుండా మనకి ఫిక్స్ అయిపోతుంది కదా, మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా అంతేనండి. స్లైడ్ లో ఉన్నదే చెప్పండి. ప్రస్తుతానికి స్లైడ్ లో ఉన్నది ప్రోడక్ట్ ఏంటి, దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రతిది కూడా రాసుకొని దాన్ని రిపీట్ చేస్తూ చెప్పండి. సో ఒక 4-5 టైమ్స్ ప్రతిదీ అట్లా చేస్తే కనుక మనకి ఈజీగా ప్రజెంట్ చేయడానికి అలవాటు అయిపోతుంది. కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఎలా ఉంటుందంటే, నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోసెంటా గురించి మాట్లాడుతుంటే, కణాల గురించి మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నారు. అసలు ఈ కణాల గురించి మాట్లాడే రైట్ ఎవరిచ్చారండి మీరు అని చెప్పేసి అన్నాడు. కంప్లీట్ నెగిటివ్ లో ఉన్నారండి ఆయన. సో అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను ఆయనకి, సార్ ఇక్కడ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను షేర్ చేస్తున్నాను. నేను చెప్పింది దాంట్లో ఏదైనా రాంగ్ పాయింట్స్ చెప్పండి అంటే, రాంగ్ ఏం లేదమ్మా అసలు, అంటే మెడికల్ నామ్స్ దీని ప్రకారంగా ఏదో కొంచెం చెప్పుకొచ్చారు ఆయన. అట్లా మాట్లాడకూడదు కదా, కణాలంటే చాలా కణాలు ఉంటాయి, క్యాన్సర్ కణాలు ఉంటాయి, ఇది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే నేను అంటే మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఏర్పడుతుంది మొత్తం చెప్పేసి, కణాలు ఈ విధంగా మనకి హెల్ప్ అవుతాయి, అది అవునా కాదా సార్ అంటే, ఎస్ సబ్జెక్ట్ అంతా కరెక్ట్ గానే ఉందన్నమాట. సార్ మరి ఇంకేం సార్, ఇది ప్రొడక్ట్ అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొన్ని నేను చూపించానండి, టెస్ట్ మోనీస్ అవి చూపించాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ ప్రీవియస్ గా ఈ యొక్క 7-8 కంపెనీల్లో చేస్తున్నారంట, ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నారంట. ఆయన ఎంత నెగిటివ్ గా ఉన్నారంటే, అసలు ప్రోడక్ట్ నాదే, నాకు చెప్పొద్దండి అన్నారు. నాకు శివ గారు గుర్తొచ్చారు. అప్పుడు ప్రోడక్ట్ అన్నారా, నాకు చెప్పొద్దండి, అవసరం లేదు. ఆయన 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఆర్ఎంపీగా. అతను ఫైనల్ గా ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ అప్పుడు అడిగారండి, ప్రోడక్ట్ ఉందా మీ దగ్గర అని చెప్పేసి. ఎస్ ప్రోడక్ట్ ఇప్పుడే వచ్చింది సార్, మా మదర్ తెప్పించాను, డిటిడిసిలో కొరియర్ లో ఉంది, తీసుకొచ్చి చూపిస్తాను మీకంటే, ఒకసారి తీసుకురమ్మ చూద్దాము, అండ్ మీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చెప్పు, నేను ఖచ్చితంగా వస్తాను. చాలా ఇంప్రెస్ అయ్యారు మన ప్రోడక్ట్ గురించి. సో నేను ఎందుకు చెప్పగలిగాను అంటే గనక, నేను స్టార్టింగ్ ఒకసారి రొసెంటా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్పుడు ఏంటంటే కొత్త ఎలా చెప్తాను ఏంటి అని ఒక ఇది ఉంది. తర్వాత చిన్నగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అవుతూ నాకు ఏమవుతుంది, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఆయన ఎప్పుడైతే ఆ నెగిటివ్ గా కొన్ని పాయింట్స్ అడిగాడు, నాకు అన్ని ఒక్కొక్కటి గుర్తొచ్చినాయి, అన్ని చెప్పేసానండి. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఫస్ట్ మనకి ఏంటంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో మనకి నెగిటివ్ పీపుల్ కూడా చాలా మంది దొరుకుతారు. సో వాళ్ళు చేయకపోయినా మన దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే కనుక, ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రోడక్ట్ ఒక లోడ్ యూజ్ చేయకపోవచ్చు అండి, ఇంకొకరు యూజ్ చేసే వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. ఓకేనా? సో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నజీర్ గారు మంచి టాపిక్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రొఫైల్ చెప్పినటువంటి ఈరోజు ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మన మధ్యన సాయి కృష్ణ గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి సార్ మాటలు కూడా విందాం. ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? సో ప్లీజ్ వెల్కమ్ సార్. సార్. నేనైతే చాలా నేర్చుకున్నాను సార్. సో అది ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటే సార్, నేను ఒక మేడంకి జస్ట్ ఫోన్లోనే లిప్ మ్యాక్స్ గురించి చెప్తుంటే మేడం ఒకటే క్వశ్చన్ వేసారు సార్, సార్ మీరు మెడిసిన్ చదువుతున్నారా అని అడిగారు సార్. నేను నవ్వి ఒకటే చెప్పాను, లేదు మేడం నేను మెకానికల్ ఇంజనీర్ అండి, నేను డిజైనర్ని, మైనింగ్ క్రషర్స్ చేస్తాను అంటే, మరి ఇంత బాగా ఎలా చెప్తున్నారు సార్ మీరు, డాక్టర్ చెప్పినట్టు చెప్తున్నారంటే, లేదమ్మా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మేము దీని సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రజెంటేషన్ నేను చెప్తున్నానని చెప్పేసి ఇట్లా ఇద్దరు అడిగారు సార్ నన్ను, మీరు మెడిసినా అని. సో ఏంటంటే మనం పొద్దున్నే లేచి
ఇది రోజు వినటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది సార్. వితౌట్ స్లైడ్స్ అంటే బ్రీఫ్గా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ అవి. సో ఈ రోజు కూడా సార్ నేను ఈ కంపెనీ ప్రొఫైల్ చెప్పడానికి 5 గంటలకు లేచాను సార్ నేను. నాకు 5 గంటలకు మెలకు వచ్చి లేచి కూర్చొని 5 గంటలకు నేను జూమ్ ఆన్ చేసి కూర్చున్నాను సార్, వెయిటింగ్లో ఉన్నాను. అరే 5:30కి ఏమో అని చెప్పేసి టైం చూస్తే 5:30 అయింది. అరే 6 o'clock కదా మనది ఈరోజు ప్రోగ్రామ్ అని చెప్పేసి అలా స్లైడ్స్ చూసుకుంటూ అలాగే కూర్చున్నాను సార్ నేను. సో అంత డెడికేటెడ్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కంపెనీ గురించి కానీ మన ప్రోడక్ట్ గురించి సార్, అంటే స్లైడ్స్లో ఈరోజు సార్ మొన్న 3 times చెప్పాను కానీ నా నాలుగు డ్రై అయిపోయేది సార్ నేను చెప్పేటప్పుడు. కానీ ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా కూల్గా చాలా చక్కగా చెప్పగలిగాను సార్ నేను. ఎందుకు, నేను ఆల్రెడీ 1 hour ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను దీని గురించి చెప్పాలి, ఈరోజు టెన్షన్ లేకుండా చెప్పాలి అనే కాన్సెప్ట్ ఉన్నాను కాబట్టి అది చెప్పగలిగాను సార్ ఈరోజు నేను. సో అలాగే ప్రతి ఒక్క ప్రోడక్ట్ సార్ ఆల్మోస్ట్ అంత డీప్గా చెప్పపోయినా మన ప్రోడక్ట్ ప్రతి ఒక్క దాన్ని నేను ఫోన్లో ఒక 20 minutes నాన్ స్టాప్గా ఎవరికైనా ప్రజెంటేషన్ చేస్తున్నాను సార్ నేను స్టిల్ ఇప్పుడు కూడా. సో నాకు ఎటువంటి సైట్స్ అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ గురించి అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి ఇంగ్రీడియంట్స్ చెప్పకపోయినా అది ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం నేను 100% నేను చెప్తున్నాను సార్ స్టిల్ ఈరోజు. ఎందుకనంటే ఆ నాలెడ్జ్ నేను ఎస్ఎఫ్ఎస్లో నేర్చుకున్నాను. మనం మెడిసిన్ కాదు సార్, ప్రతిరోజు ప్రతి ఒక్కసారి ఒక డిఫరెంట్ స్టైల్లో చెప్తున్నాడు. అది చెప్పేది ఒకటే సబ్జెక్టు కానీ వాళ్ళ కాన్సెప్ట్లో చెప్పేటప్పుడు ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. అటువంటప్పుడు ఏంటంటే సింపుల్గా మనం హ్యాపీగా దాన్ని మనం ఆ పాయింట్స్ గుర్తు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్. ఇలాగ ఇప్పుడు ఇందాక సునీల్ సార్ చెప్పినట్టు చాలా మంది ప్రోడక్ట్ అంటే అవసరం లేదు వెళ్ళమన్నారు సార్ నన్ను కూడా. మీరు ఇప్పుడు దాకా చూసిన ప్రోడక్ట్ వేరుంది సార్, ఒకసారి నేను చెప్పేది వినండి, మీకు నచ్చితే దాన్ని మీరు ప్రొసీడ్, లేదంటే లీవ్ ఇట్ సార్ అని చెప్పేసి ఇలా చాలా మందికి నేను ప్రజెంటేషన్ చేశాను సార్. చెప్పిన తర్వాత వాళ్ళు హ్యాపీగా అది రిసీవ్ చేసుకొని ఓకే మేము కూడా వస్తాం, మేము చూస్తాం, మేము తెలుసుకున్న తర్వాత మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు సార్. సో ఈ నాలెడ్జ్ అనేది మన యొక్క ఇప్పుడు మన ఎస్ఎంఎస్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం ఇచ్చే ప్రజెంటేషన్, మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తున్నాం, మన యొక్క ఎలా మన డ్రెస్ సెన్స్ ఎలా ఉందనేది. సో ఇవన్నీ చూసుకొని కూడా మనం వెళ్ళాలి సార్. కానీ మనం చూస్ చేసుకునే పర్సన్, అక్కడ ఉన్న పర్సన్ ఆయన ఏ సిచ్యువేషన్లో ఉంటాడు మనం చెప్పడానికి వెళ్ళేటప్పుడు. నేను ఎందుకంటే సార్ నేను చేసి ఒకటి మిస్టేక్ ఏంటంటే సార్, నేను ఆఫీస్కి వెళ్తూ పొద్దున్నే రెడీ అయ్యాను, టక్ చేసుకున్నాను, వెళ్తున్నాను, ఒక దగ్గరగా ఆగి టిఫిన్ చేస్తున్నాను సార్. అక్కడికి ఒక బాగా వెయిట్ ఉన్న పర్సన్ వచ్చాడు సార్ టిఫిన్ చేయడానికి. సో నేను వెళ్ళి చెప్పుకోదామా వద్దా, చెప్పకూడదా వద్దా అనుకుంటే వెళ్ళి జస్ట్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్ అని చెప్పి, సార్ ఒక ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ ఉంది, ఒక 10 minutes టైం ఇస్తారా అన్నాను సార్. ఆయన ఒకటే మాట చేయి ఊపేశాడు సార్. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే సార్ అది మాట్లాడే సిచ్యువేషన్ కాదు, ఆయన తినడానికి వచ్చాడు. కానీ ఆ సిచ్యువేషన్ మనం క్యాచ్ చేసుకోవాలని మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన మనల్ని ఎవడో ఒక మార్కెటింగ్ వాళ్ళకి చూసి వెళ్ళిపోమన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో కాకుండా లేదంటే వాళ్ళకు సాట ప్రశాంతంగా కూర్చోబెట్టి మనం మాట్లాడుకోగలిగామంటే మనకి మంచి బిజినెస్ వెళ్తుంది సార్. అది నేను తెలుసుకున్నాను సార్. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మనం ఈ పర్సన్ ఉన్నాడు కదా పిలిచేసి మనం చెప్పేస్తే ప్రోడక్ట్ గురించి చెప్పేస్తే వినేస్తాడు చేసేస్తామని అంటే అది అవ్వదు సార్ అట్లా. సో మనం వెళ్ళే దారిది అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి మనం ప్రశాంతంగా ఒక ఛాయ్ తాగుతున్నా లేదంటే ఎక్కడన్నా ఒక సైడ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడగలిగామంటే వాళ్ళు వింటారు సార్. తినేటప్పుడు మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది సార్ అది. నేనే షేమ్గా ఫీల్ అయినా ఆయన దగ్గర, అరే నేను అనవసరం టచ్ చేశానేమో ఆయన. కానీ ఎస్ఎఫ్ఎస్ ద్వారా మాత్రం మంచి నాలెడ్జ్ తీసుకున్నాను సార్. మెడికల్ పరంగా కూడా మనకి మెడికల్ అంటే ఇప్పుడు దాకా తెలియదు, డాక్టర్ చెప్తే వెళ్ళి మనం ఏదో చెప్తే వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా చేసేటోళ్ళమి కాదు. ఇది ఇలా చేయాలి ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళలో ఎలా ఉంటే మన ప్రాబ్లమ్స్ మనకి ఇలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క పిన్ టు పిన్ చెప్తున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా మంచి చక్కగా విని వాళ్ళు అది రిసీవ్ చేసుకుంటున్నారు సార్. మనకి డయాబెటిక్ గురించి కూడా సార్ ఎంత కాన్ఫిడెన్స్ 100% రిజల్ట్ అని చెప్తున్నాం సార్ మనం ఈరోజు. ఎందుకంటే ఎస్ఎఫ్ఎస్లో నేర్చుకున్నాం, మన ప్రోడక్ట్ అలా పనిచేస్తుంది, అవి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్ 3 sachets ఇచ్చాను. ఆయన నైట్ యూజ్ చేశాడు, ఫస్ట్ రిజల్ట్ చూసుకున్నాడు, తర్వాత 3 days వాడిన తర్వాత 6 point ఆయన కంట్రోల్లోకి వచ్చిందని చెప్పాడు సార్. ఓన్లీ 3 days 3 sachets. సో అతను ఇప్పుడు అది మన అర్బనిజం మొత్తం ప్రోడక్ట్ ఫుల్ ప్లేజ్డ్ వాడిన తర్వాత బిజినెస్కి వస్తా అని చెప్పాడు సార్ నాకు.
సో అంత మంచి ప్రోడక్ట్ కాబట్టి దాని గురించి మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. సో మై డియర్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మనం నేర్చుకొని 10 మందికి దాన్ని నేర్పించగలిగామంటే మనం సక్సెస్ అయినట్టే కదా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గోపి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకటి చూడండి సార్, మీరందరూ కూడా నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటామో, ఎప్పుడైతే మనకి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా బిజినెస్ మల్టిప్లై అవుతుంది. సో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే డబ్బులు రావాలి డబ్బులు రావాలి డబ్బులు రావాలన్నారు. డబ్బులు రావాలంటే మన దగ్గర ఎంతో కొంత సబ్జెక్ట్ ఉండాలి కదా. ఈరోజు ఎక్కడ జాబ్ చేసినా అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ లేకుండా శాలరీ ఎవరు కూడా ఇవ్వరు. ఈరోజు మనం కూడా లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అంటే మనం కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్గా మనకు నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో ఈ ఎస్ఎఫ్ఎస్ కూడా చేసే పని ఏంటి అంటే కంప్లీట్గా నాలెడ్జ్ నేర్పించడం, నేర్చుకోవడం, నేర్పించడం. సో కాపీ పేస్ట్ బిజినెస్. సో కాపీ పేస్ట్ మనం ఎప్పుడైతే కాపీ పేస్ట్ చేయగలుగుతామో అప్పుడు మాత్రం సక్సెస్ అవుతాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో కొంచెం నా థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో సునీల్ గారు ఒకసారి మీరు స్లోగన్ చెప్పి ఎండ్ చేయండి ప్రోగ్రామ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. డైనస్ గ్లోబల్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి అందరికి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నాం సార్. ఇంకా చాలా మంది మ్యూట్ లోనే ఉన్నారు. గోపి గారు మీరు కూడా ఓకే సరే, గోపి గారు మీరు మ్యూట్ లోనే ఉండండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. మనం ఇది కూడా చెప్పడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనం ఆగిపోతున్నాం అంటే ముందుకు వెళ్ళలేం సార్. ప్రతి ఒక్కరు ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పలనాయుడు గారు టైం లేదు కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. డైనస్ గ్లోబల్ 1 year 1 year Dynus Global Daily with Confidence. Dynus Global Daily with Confidence. సో మళ్ళీ రేపు జూమ్ లో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, బాయ్ బాయ్.